Guys, are you able to hear me? ఒకసారి అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చి చూసుకోండి. Okay, guys, నా వాయిస్ మీ అందరికి క్లియర్ గా ఉందా అండి? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ యూ ఆల్? Yes. Yes, sir. Yeah, it's ఫైన్ complete. ఫైన్. సో క్లియర్ గానే ఉంది రాహుల్, మీరు చేసేయచ్చు. ఇంకా మనం స్టార్ట్ చేద్దామండి. సో ఇవాళ క్లాస్లో ఏంటి అంటే మనం డెవాప్స్ అంటే ఏంటి? రాహుల్ అన్మ్యూట్ డిజేబుల్ చేసేయండి. Sure. సో ఇవాళ క్లాస్లో మనం డెవాప్స్ అంటే ఏంటి, అసలు దీన్ని మనం రియల్ టైంలో ఎందుకు వాడాలి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటో చెప్తాం. సో చాలా మందికి ఏంటి అంటే లైక్ జనరల్గా డెవాప్స్ అంటే డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్ అని చెప్పి చెప్తూ ఉంటారు అన్నమాట. అది కరెక్ట్. బట్ ఇక్కడ మనం మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే డెవాప్స్ అనే డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్ అనేది కామన్గా వినపడే పదం. బట్ అది కాకుండా అసలు దీనికి పేరు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, మనం దీన్ని ఎందుకు వాడాలి అన్న దాని గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. జనరల్గా మనం హ్యూమన్స్, ఓకే, సో మనకి ఎట్లా అయితే ఒక లైఫ్ సైకిల్ ఉంటుందో ప్రతి ఒక్క అప్లికేషన్ని క్రియేట్ చేయాలంటే దానికి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ, మీకు ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తాను క్లాస్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏంటి, ఒక చిన్న ప్రొడక్ట్ ఉంది. లెట్ మీ ఓపెన్ ద పెయింట్ అండి. సో ఇక్కడ నాకు ఒక ప్రొడక్ట్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొడక్ట్ పేరు నాకు ఒక ఫోన్ ఉంది, మొబైల్. ఓకే, ఈ ఫోన్ నేను పర్చేస్ చేద్దాం అనుకుంటున్నా. అయితే ఇప్పుడు ఈ ఫోన్ పర్చేసింగ్ చేయాలి అంటే నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ వన్ ఏంటి, నాకు ఫ్లిప్కార్ట్ అనే ఒక అప్లికేషన్ వాడి నా ఒక మొబైల్ ఫోన్ ఆర్డర్ చేసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్స్ ఈ ఫోన్ ఒక వర్త్ 10,000 అనుకుందాం. ఓకే, సో నాకు ఫ్లిప్కార్ట్ వాడు ఈ యొక్క అప్లికేషన్ ఒక ఫోన్ని నాకు 5 డేస్లో డెలివరీ చేస్తాడు. బట్ అదే ఆ ప్రోడక్ట్ని మనకి అమెజాన్ వాడు విత్ ఇన్ 2 డేస్లో ఇస్తాడు అనమాట. ఎవరు? అమెజాన్ వాడు. మరి ఇప్పుడు మీ దగ్గర ఒక ఆప్షన్ ఉంటే మీరు ఫ్లిప్కార్ట్ ద్వారా ఫోన్ ఆర్డర్ చేసుకుంటారా, అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకుంటారా? విచ్ వన్ యూ ఆర్ గోయింగ్ టు సెలెక్ట్? యూ కెన్ పింగ్ మీ ఆన్ కామెంట్ సెక్షన్. మీరు కామెంట్ బాక్స్లో పింగ్ చేయొచ్చు. మీరు ఫ్లిప్కార్ట్ నుండి చూసుకుంటారా లేకపోతే అమెజానా? ఖచ్చితంగా అమెజాన్. ఎందుకు సార్ అమెజాన్ అంటే అమెజాన్ వాడు మనకు ఆ ప్రొడక్ట్ని విత్ ఇన్ మనకు 2 డేస్లో ఇస్తాడు. బట్ అదే ప్రొడక్ట్ని ఫ్లిప్కార్ట్ వాడు 5 డేస్ తీసుకుంటాడు. కాబట్టి మనం ఏంటి, అమెజాన్ వాడైతే అప్లికేషన్ని త్వరగా డెలివరీ చేస్తాడు కాబట్టి దీన్ని చూస్ చేసుకుంటాం అనమాట. ఇలానే ఇప్పుడు జస్ట్ మనం ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసి మన ఒక అప్లికేషన్ అంటే మన ఒక ప్రొడక్ట్ని త్వరగా రావాలనుకుంటున్నాం మార్కెట్లోకి. అట్లానే మరి కంపెనీస్ ఏం చేస్తాయంటే కొన్ని వందల వేల కోట్లు ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ అప్లికేషన్ ని త్వరగా తీసుకొని రావాలనుకుంటారు మార్కెట్లోకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెటావాడు ఒక కొత్త అప్లికేషన్ రిలీజ్ చేద్దాం అనుకుంటాడు మార్కెట్లోకి. ఓకే, ఒక అప్లికేషన్ చేయడానికి మనకి ఒక $1 బిలియన్ అవుతుంది అనుకుంటాం. 1 బిలియన్ అయితే $1 బిలియన్ అవుతాయి అన్నప్పుడు మనోడు ఏంటి, డెవాప్స్ అనే ఒక మెథడాలజీని వాడితే ఆ అప్లికేషన్ మార్కెట్లోకి త్వరగా రిలీజ్ చేయగలడు. ఎలా అయితే అమెజాన్ వాడు నా ఒక ఫోన్ని త్వరగా నా చేతిలో పెట్టాడు విత్ ఇన్ 2 డేస్లో, ఇలానే ఈ మెటా వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త అప్లికేషన్ లాంచ్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళకు $1 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇక్కడ మనం 10Kకే మనకు త్వరగా రావాలనుకుంటున్నాం. సో వాళ్ళు 1 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ అప్లికేషన్ త్వరగా మార్కెట్లోకి లాంచ్ చేయాలని చూస్తారు. అలా చేసేది డెవాప్స్ అనమాట. సో సింపుల్గా మిమ్మల్ని ఎవరైనా డెవాప్స్ అంటే ఏంటి, అది ఎందుకు వాడతాం అని క్వశ్చన్ చేసినప్పుడు మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇవ్వాల్సిన ఆన్సర్ ఏంటి అంటే వై డెవాప్స్. డెవాప్స్ ఎందుకు అడిగినప్పుడు ఇట్ విల్ రిలీజ్ ద అప్లికేషన్ వెరీ స్పీడ్లీ. అంటే ఒక అప్లికేషన్ ని త్వరగా మార్కెట్లోకి రిలీజ్ చేయాలంటే అందుకు వాడే మోడల్నే మనం డెవాప్స్ అంటాం అనమాట. అయితే అసలు అప్లికేషన్స్ అనేవి ఎలా క్రియేట్ అవుతాయి, హౌ ద అప్లికేషన్స్ విల్ బి క్రియేటెడ్ అనేది క్వశ్చన్. హౌ ద యాప్స్ విల్ బి క్రియేటెడ్. సో దీనికి చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు అనమాట. ఒక అప్లికేషన్ అనేది ఎలా క్రియేట్ అవుతుందంటే ఎలా అయితే ఒక హ్యూమన్ క్రియేట్ అవుతాడో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు హ్యూమన్స్ అండి, మనకు ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. మీరు పుట్టగానే మిమ్మల్ని ఇన్ఫాంట్ అనే పేరుతో పిలుస్తారు. కొంచెం పెద్దవగానే మీరు టోడ్లర్ అవుతారు. టోడ్లర్ అంటే ఎవరైతే పిల్లలు పాకుతారో వాళ్ళని టోడ్లర్ అంటారు అనమాట. ఇన్ఫాంట్ అంటే అప్పుడు పుట్టిన బేబీస్ అంటారు. దాని తర్వాత మీరు చైల్డ్ అవుతారు. దాని తర్వాత మీరు టీనేజర్ అవుతారు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ మీరు అడల్ట్ అవుతారు. అండ్ ఫైనల్గా మీరు ఓల్డ్ అయిపోతారు అనమాట. సో ఎట్లా అయితే ఒక హ్యూమన్కి లైఫ్ సైకిల్ ఉంటుందో
ఇలానే ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా మనకి లైఫ్ సైకిల్ ఉంటుందన్నమాట. అంటే ఒక అప్లికేషన్ మీరు క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ప్లాన్ చేయాలి, ప్లాన్ తర్వాత కోడింగ్ రాయాలి, కోడ్ తర్వాత బిల్డ్ చేయాలి, దాని తర్వాత టెస్టింగ్ చేయాలి, దాని తర్వాత డిప్లాయ్ చేయాలి, దాని తర్వాత ఆపరేట్ చేయాలి, ఫైనల్గా మానిటరింగ్ చేయాలన్నమాట. అంటే మన హ్యూమన్స్కి లైఫ్ సైకిల్ ఉన్నట్లే మన ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా ఖచ్చితంగా ఒక లైఫ్ సైకిల్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఈ లైఫ్ సైకిల్ని మనం ఏమని పిలుస్తామంటే HDLC అనే పేరుతో పిలుస్తాం. దేంతో పిలుస్తామండి? HDLC. ఎలా అయితే హ్యూమన్కి హ్యూమన్ లైఫ్ సైకిల్ ఉంటుందో ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ అప్లికేషన్ కూడా ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. దాన్నే మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని పిలుస్తాం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఓకే, సో ఇది మనం చెప్పుకున్న పాయింట్. పాయింట్ నెంబర్ 1 ఏంటి? డెవాప్స్ని ఎందుకు వాడాలి మనం మార్కెట్లో కంటే ఇది అప్లికేషన్స్ని చాలా స్పీడ్గా రిలీజ్ చేస్తుంది మార్కెట్లోకి. అసలు అప్లికేషన్స్ అనేవి ఎలా క్రియేట్ అవుతాయి? ఎట్లా అయితే హ్యూమన్కి లైఫ్ సైకిల్ ఉంటుందో అలానే ప్రతి ఒక్క అప్లికేషన్కి లైఫ్ సైకిల్ ఉంటుంది. ఏంటి ఆ లైఫ్ సైకిల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రతి ఒక్క అప్లికేషన్కి ప్లానింగ్ చేయాలి, ప్లానింగ్ తర్వాత మనకు కోడింగ్ ఉంటుంది, కోడింగ్ తర్వాత మనకు నెక్స్ట్ బిల్డింగ్ ఉంటుంది, బిల్డింగ్ తర్వాత మనకు టెస్టింగ్ ఉంటుంది, టెస్టింగ్ తర్వాత మనకు అప్లికేషన్ డిప్లాయ్మెంట్ ఉంటుంది, సో డిప్లాయ్మెంట్ తర్వాత ఆపరేట్, మానిటర్, ఇవన్నీ మనకు కలిపి ఉంటాయి అన్నమాట. సో దీనినే మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని పిలుస్తాం, సింపుల్గా HDLC. సో ఇప్పుడు ఫస్ట్ చెప్పిన 2 పాయింట్స్ మీ అందరికి క్లియరా అండి? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఇన్ చాట్ బాక్స్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, అందరికీ క్లియర్. సో గైస్, క్లాస్ అయ్యేంత వరకు అందరూ ఇలానే రెస్పాన్స్ ఇస్తూ ఉండండి. సో మీకైతే మంచి క్లారిటీ అయితే వస్తుంది అనమాట. దట్స్ ఇట్, ఫైన్. సో ఇక నెక్స్ట్ ఏంటి అంటే, సార్ ఇప్పుడు మరి అసలు అప్లికేషన్స్ అనేవి ఎలా క్రియేట్ అవుతాయి? సింపుల్ అండి. ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ ఏంటంటే ఒక బేబీతో కంపేర్ చేయాలన్నమాట. ఎందుకంటే అప్లికేషన్ మీరు ఎప్పుడైతే ఒక బేబీతో కంపేర్ చేస్తారో మీకు కాన్సెప్ట్ చాలా ఈజీగా ఉంటుంది అండ్ మీకు చాలా త్వరగా కూడా అర్థమవుతుంది అనమాట. సో మరి అది ఏంటి, ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే మనకి, నేను ఎప్పుడైతే ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నానో నాకు ఇక్కడ మేజర్గా 2 టీమ్స్ కావాలన్నమాట. ఒకటి డెవ్ టీమ్, ఇంకొకటి ఆప్స్ టీమ్. ఎట్లా అయితే ఒక బేబీని మనం క్రియేట్ చేయాలంటే మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కావాలో, అట్లనే ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే డెవలపింగ్ టీమ్ అండ్ ఆపరేషన్ టీమ్ 2 కావాలన్నమాట. సో యాజ్ పర్ ద డయాగ్రామ్ ఇక్కడ చూడండి, డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్ టీమ్స్ అనేవి ఏం చేస్తాయంటే ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డెవలప్మెంట్ టీమ్ ఏం చేస్తుంది? అప్లికేషన్ కావాల్సిన ప్లానింగ్, కోడింగ్, బిల్డింగ్, టెస్టింగ్ చేస్తుంది. ఆపరేషన్ టీమ్ ఏం చేస్తుంది? అప్లికేషన్ని డిప్లాయ్ చేస్తుంది, ఆపరేట్ చేస్తుంది అండ్ ఫైనల్గా మనకి అదే అప్లికేషన్ని మనకి మానిటరింగ్ కూడా చేసి పెడుతుంది అనమాట. సో ఇలా ఏంటి అంటే మనకి ఇవి వర్క్ అవుతాయి. సో అయితే ఒక హ్యూమన్ ఎట్లా అయితే ఒక మెన్ పిల్లాడికి కావాల్సిన లైక్ చదువు మిగతా అవన్నీ చూసుకుంటాడు అండ్ లేడీ తనకు కావాల్సిన డైలీ యాక్టివిటీస్ పిల్లాడికి ఎలా అయితే చేస్తుందో, ఇలానే అప్లికేషన్ కావాల్సినవి డెవలప్మెంట్ టీం కొన్ని వర్క్స్, ఆపరేషన్ టీం కొన్ని వర్క్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ చేస్తూ ఉంటాయి అనమాట. ఇందులో డెవలప్మెంట్ టీంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్లానింగ్ అనే ఒక స్టేజ్ వస్తుంది. ఈ ప్లానింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ తెచ్చుకోవాలా, మనకి టీంకి ఎంతమంది కావాలో తెలుసుకోవాలా, మనం ఏ కైండ్ ఆఫ్ టెక్నాలజీ వాడుతున్నామో ప్రిపేర్ చేసుకోవాలా, బడ్జెటింగ్, టైం లైన్, ఆర్కిటెక్చర్, క్లౌడ్, ఇవన్నీ మనం ఏంటి అంటే కూర్చొని డిస్కస్ చేయాలన్నమాట. కాకపోతే ఇక్కడ మనము ఇన్ ద సెన్స్ ఎవరు చేస్తారంటే మనం కాదండి, ప్రతి కంపెనీకి డెవాప్స్ ఆర్కిటెక్ట్ ఉంటాడు అనమాట. అంటే ఆయన చాలా పెద్ద పొజిషన్, ఆల్మోస్ట్ ఆల్ 10+ 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఆ పొజిషన్ ఉంటుంది అనమాట. సో ఈ డెవాప్స్ ఆర్కిటెక్ట్స్ ఏం చేస్తారో బాబు అంటే, వీళ్ళు ఆ అప్లికేషన్ కావాల్సిన బ్లూ ప్రింట్ని డిజైన్ చేసి పెట్టుకుంటారు. ఎట్లా? టీమ్ స్ట్రక్చర్ ఏం కావాలి, బడ్జెటింగ్, ఆర్కిటెక్చర్, ఇవన్నీ ప్లానింగ్ అయిపోయినాక మనం డెవలపర్స్తో ఏం చెప్తామంటే, అరే బాబు మనకు అప్లికేషన్ కావాలి కాబట్టి మీరు అప్లికేషన్ కోడ్ రాయండి. సో మనకి ప్రపంచంలో దాదాపు 1000+ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయండి. అందులో ఏమైనా కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తీసుకొని మనం ఒక అప్లికేషన్కి కోడ్ రాస్తాం అనమాట. అలా రాసిన కోడ్ ఏం చేస్తామంటే మనం బిల్డ్ చేయాలి. బిల్డ్ అంటే ఏంటో సింపుల్గా చెప్తాను. ఇప్పుడు
ఒక అప్లికేషన్ వర్క్ కావాలంటే మనకి 2 కోడ్స్ కావాలండి. ఒకటి ఫ్రంట్ ఎండ్ కోడ్ కావాలా, ఇంకొకటి బ్యాక్ ఎండ్ కోడ్ కావాలా. అయితే ఈ ఫ్రంట్ ఎండ్ కోడ్ని బ్యాక్ ఎండ్ కోడ్ని కలపటమే బిల్డ్ అంటాం అనమాట. సో ఇప్పుడు మీరు ఏ అప్లికేషన్ తీసుకున్నా ఫ్రంట్ ఎండ్ లో కనపడేది ఫ్రంట్ ఎండ్ పార్ట్, మనకు కనపడకుండా కొంచెం కోడ్ వర్క్ అవుతుంది అనమాట బ్యాక్గ్రౌండ్ లో, దాన్ని బ్యాక్ ఎండ్ కోడింగ్ అంటాం అనమాట. ఆ రెండింటిని కలపడాన్ని బిల్డింగ్ అంటాం. ఫైనల్ గా ఏం చేస్తామంటే మనం టెస్టింగ్ అంటే ఒక అప్లికేషన్ లో మీరు క్రియేట్ చేసినాక అందులో బగ్స్ ఉన్నాయా, పర్ఫార్మెన్స్ ఉన్నాయా, ఐ మీన్ పర్ఫార్మెన్స్ బాగుందా, ఆర్ఎల్స్ ఏమైనా సెక్యూరిటీ ఇష్యూ ఉన్నాయా, ఇవన్నీ మనకు చెప్పేది ఏంటి అంటే సింపుల్ గా దాన్నే మనం టెస్టింగ్ యాక్టివిటీ అంటాం. అంటే ఇక్కడ మనకు అప్లికేషన్ క్రియేట్ అవ్వడం ఇంపార్టెంట్ కాదండి. అప్లికేషన్ అనేది మనకి ఎంత బాగా పర్ఫామ్ అవుతుంది అన్నది ఇక్కడ మనం మెయిన్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దీన్నే మనం టెస్టింగ్ ఫేజ్ అంటాం. సో ఒకసారి నేను మళ్ళీ ఇవన్నీ రిపీట్ చేస్తాను మీకు, సో జాగ్రత్తగా వినండి ఒకసారి. ఇక్కడ మనం ఎప్పుడైతే ఒక అప్లికేషన్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో, సో మనకి 2 టీమ్స్ కావాలని చెప్పుకున్నాం. ఏంటి సార్ మనకు 2 టీమ్స్ అంటే డెవ్ టీమ్ ప్లస్ ఆపరేషన్ టీమ్ అని చెప్పుకున్నాం. ఓకే, డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అప్లికేషన్కి కావాల్సిన ప్లానింగ్ చేస్తారు, దాని తర్వాత కోడింగ్ రాస్తారు, దాని తర్వాత అప్లికేషన్ బిల్డ్ అంటే ఫ్రంట్ ఎండ్ కోడ్ బ్యాక్ ఎండ్ కోడ్ని కలుపుతారు, ఫైనల్గా అదే అప్లికేషన్ టెస్ట్ చేస్తారనమాట. ఈ 4 మనకి డెవలప్మెంట్ కొన్ని ఆపరేషన్స్. మరి డెవలప్మెంట్ ఆపరేషన్ అయినాక టెస్టింగ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే మనకి అప్లికేషన్ డిప్లాయ్ చేస్తారు. డిప్లాయ్మెంట్ అంటే ఏం లేదండి, ఏవైతే అప్లికేషన్ డెవలపర్ లోకల్ ల్యాప్టాప్లో కోడ్ రాస్తాడు, అంటే అప్లికేషన్ ఎప్పుడైనా డెవలపర్ లోకల్ ల్యాప్టాప్లో ఉంటుంది ఫస్ట్, ఆ లోకల్ ల్యాప్టాప్లో ఉన్నదాన్ని తీసుకెళ్లి సర్వర్లో పెడతారనమాట. దీన్నే మనం డిప్లాయ్మెంట్ అంటాం. ఎందుకు సార్ సర్వర్లో పెట్టాలి అప్లికేషన్ అంటే, ఒకవేళ అప్లికేషన్ కనుక డెవలపర్స్ ఒక లోకల్ ల్యాప్టాప్లో ఉన్నట్లయితే వాళ్ళు మాత్రమే అప్లికేషన్ వాడగలరు. బట్ రియల్ టైంలో కొన్ని వందల వేల మంది అప్లికేషన్ యూజ్ చేయాలంటే వాళ్ళకి ఈ ల్యాప్టాప్ ఇవ్వలేం, కాబట్టి ఇదే అప్లికేషన్ తీసుకువెళ్ళి మన సర్వర్లో పెడితే సర్వర్ నుంచి ఎంతమంది అయినా అప్లికేషన్ వాడుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే మనకి డిప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్, మనం ఒక డెవాప్స్ ఇంజనీర్ గా మన ప్రైమరీ వర్క్ ఏంటి అంటే డిప్లాయ్మెంట్ చేయడం అండి. ఓకే, మళ్ళీ చెప్తున్నా, డిప్లాయ్మెంట్ అంటే అప్లికేషన్ ని లోకల్ ల్యాప్టాప్ లో నుంచి సర్వర్ లో ఇన్స్టాల్ చేయడం అనమాట. ఎందుకు చేస్తాం, మల్టిపుల్ యూజర్ అప్లికేషన్ వాడాలి కాబట్టి. డిప్లాయ్ అయిపోయినాక మనం ఏవైతే సర్వర్ ని క్రియేట్ చేస్తామో ఆ సర్వర్ ని మానిటర్ చేయడం, దానికి CPU ర్యామ్ యాడ్ చేయడం, దాంట్లో ఏమైనా బగ్స్ ఉంటే రిమూవ్ చేయడం, వల్నరబిలిటీస్ అవన్నీ చేస్తాం. అండ్ ఫైనల్ గా అప్లికేషన్ అనేది సర్వర్లో డిప్లాయ్ అయినాక ఆ సర్వర్ బాగా పనిచేస్తుందా లేదా, ఆ సర్వర్లో ఏమైనా ఇష్యూ వస్తుందా, సర్వర్కి లోడ్ ఎక్కువ అవుతుందా, ఇవన్నీ చెప్పే ఫేజ్ని మానిటరింగ్ అంటారనమాట. సో మీరు ఏ అప్లికేషన్ తీసుకున్న రియల్ టైంలో, మీరు ఫేస్బుక్ తీసుకున్నా, ఇన్స్టాగ్రామ్ తీసుకున్నా, వాట్సాప్ తీసుకున్నా, ప్రతి ఒక్క అప్లికేషన్ ఈ ఎస్డిఎల్సిని ఫాలో అవ్వాలి. ఒకవేళ ఈ ఎస్డిఎల్సిని ఫాలో అవ్వకపోతే ఏ అప్లికేషన్ కూడా మనకి మార్కెట్లోకి ప్రాపర్గా రాదు, వచ్చినా కానీ మనకు అది వర్క్ అవ్వదు అనమాట. సో దిస్ ఈస్ హౌ ఎగ్జాక్ట్లీ ద ఎస్డిఎల్సి ఈస్ గోయింగ్ టు వర్క్ ఫర్ యూ. ఓకే, సో ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తా. ఎస్డిఎల్సి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో ఇందులో 2 టీమ్స్ ఉంటాయి, డెవ్ టీమ్ ప్లస్ ఆపరేషన్ టీమ్. డెవ్ టీమ్ ఏం చేస్తుంది, ప్లానింగ్, కోడింగ్, బిల్డింగ్, టెస్టింగ్ చేస్తుంది. ఆపరేషన్ టీమ్ ఏం చేస్తుంది, డిప్లాయ్మెంట్, ఆపరేట్, మానిటర్ చేస్తుంది అనమాట. సో ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా ఏంటి అంటే మనకి ఈ ఫేజ్ నుంచే వర్క్ అవటం స్టార్ట్ అవ్వాలన్నమాట. దట్స్ ఇట్. సో ఇప్పుడు ఎస్డిఎల్సిలో స్టేజెస్ ఏంటి అనే ఒక క్లారిటీ వచ్చిందండి మీ అందరికి. కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఆల్ ఆఫ్ యూన్స్ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే, ఇట్ వాస్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఫైన్. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ సార్ ఈ ఎస్డిఎల్సి అంతా బాగానే ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎస్డిఎల్సి నన్ను ఎవరైనా సడన్ గా అడిగితే నేను ఎలా చెప్పాలి, ఒకవేళ నాకు గుర్తు లేదనుకోండి, అప్పుడు మీకు ఒక చిన్న షార్ట్ కట్ చెప్తా. ఆ షార్ట్ కట్ ఏంటి, దాన్ని మనం ఎలా గుర్తుంచుకోవాలి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం అనమాట. సో ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే మనకి, సార్ మీరు ఎప్పుడైనా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ని సింపుల్గా గుర్తుంచుకోవాలనుకుంటే ఒక షార్ట్ కట్ చెప్తా. షార్ట్ కట్ ఏంటో వినండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అందరం క్రికెట్ చూస్తాం కదండి. క్రికెట్లో మనకు ఫేవరెట్ అపోనెంట్ ఏంటి, పాకిస్తాన్. ఓకే, సో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పేరు పీసీబీ అంటాం. పీసీబీ అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనమాట. సో మనం అందరం చిన్నప్పుడు టామ్ అండ్ జెర్రీ షో చూస్తుంటాం. సో మన ఫేవరెట్ షో. సో ఇక్కడ టామ్ అండ్ జెర్రీ తీసుకుందాం, టామ్. సో మనకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉందన్నమాట. ఆ క్రికెట్ బోర్డుకి ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆ డైరెక్టర్ పేరే టామ్. ఇదే మన ఎస్డిఎల్సి.
షార్ట్ కట్ ఏంటంటే ఎస్డిఎల్సి కంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒక డైరెక్ట్ టర్మ్ అనమాట. ఏంటి సార్ దానికి దీనికి లింక్ అంటే ఇక్కడ చూడండి. పి ఫర్ ప్లానింగ్, సి ఫర్ కోడింగ్, బి ఫర్ బిల్డింగ్, టి ఫర్ టెస్టింగ్, డి ఫర్ డిప్లాయ్, ఓ ఫర్ ఆపరేట్, ఎం ఫర్ మానిటర్. సో ఈ విధంగా ఏంటి అంటే మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ని సింపుల్ గా గుర్తుంచుకోవచ్చు. మళ్ళా చెప్తున్నా, ఎస్డిఎల్సికి ఒక చిన్న షార్ట్ కట్ ఉంది. అదేంటి అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఒక డైరెక్ట్ టర్మ్ అనమాట. ఇక్కడ పి ఫర్ ప్లాన్, సి ఫర్ కోడ్, బి ఫర్ బిల్డ్, డి ఫర్ డిప్లాయ్, టి ఫర్ టెస్ట్, ఓ ఫర్ ఆపరేట్, ఎం ఫర్ మానిటర్. సో ఈ విధంగా ఏంటి అంటే మీరు ఈ చిన్న షార్ట్ కట్ ద్వారా మీరు ఎప్పుడైనా కానీ ఎస్డిఎల్సి మొత్తాన్ని ఈజీగా రీక్యాప్ చేసుకోవచ్చు. సో రేపు ఒకవేళ మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినా కానీ మీరు సింపుల్ గా ఈ క్వశ్చన్కి ఇలా ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు షార్ట్ కట్ ఎలా ఉందండి అందరికీ? షార్ట్ కట్ అర్థమైందా మీ అందరికీ? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్? ఓకే, సో షార్ట్ కట్ వాస్ గుడ్, ఫైన్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో ఇట్లానే ఏంటి అంటే మనం మన కోర్సులో ఏవైతే మీకు డిఫికల్ట్ కనిపిస్తాయో ప్రతి ఒక్క దానికి మనం ఏంటి అంటే షార్ట్ కట్స్ చెప్పుకుంటాం అనమాట. ఈ షార్ట్ కట్స్ ద్వారా మనం ఎంత పెద్ద టాపిక్ అయినా కానీ ఈజీగా గుర్తుంచుకోవచ్చు. దట్స్ ఇట్. సరే సార్, ఫైన్, ఇప్పుడు బాగానే ఉంది. నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే, సో ఎస్డిఎల్సి అయిపోయినాక నాకు ఫస్ట్ వచ్చే క్వరీ ఏంటి అంటే, సార్ ఎస్డిఎల్సి అంతా బాగానే ఉంది కదా, మన అప్లికేషన్స్ డెవలపర్స్ కొంచెం టెస్టర్లు కొంచెం వర్క్ చేస్తారు, ఐ మీన్ ఆపరేషన్ టీం వాళ్ళు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే డెవలపర్ ఎప్పుడైతే తన లోకల్ ల్యాప్టాప్ లో కోడ్ రాస్తాడో లోకల్ ల్యాప్టాప్ లో కోడ్ బాగానే వర్క్ అయింది. బట్ అదే కోడ్ని టెస్టర్ లైక్ ఆపరేషన్ టీం వాళ్ళకి ఇచ్చినాక ఈ ఆపరేషన్ టీం వాళ్ళు ఏం చేస్తారు, అప్లికేషన్ డిప్లాయ్ చేస్తారనమాట. కానీ అప్లికేషన్ ప్రాపర్ గా డిప్లాయ్ అయ్యేది కాదు. ఎందుకు అయ్యేది కాదంటే ఇక్కడ సింపుల్ రీజన్, డెవలపర్ లోకల్ ల్యాప్టాప్ లో తన కోడ్ రాసుకున్నాడు, అది బాగానే ఉంది. బట్ అది ఇప్పుడు ఆపరేషన్ టీం వాళ్ళకి డిప్లాయ్ చేయమంటే వీళ్ళు డిప్లాయ్ చేయడానికి చేసేవాళ్ళు, కానీ ఇది వర్క్ అయ్యేది కాదు. సో అప్పుడు ఏమవుతుంది, అల్టిమేట్ గా డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏమో మీకు మేము కరెక్ట్గా కోడ్ ఇస్తే మీరు కోడ్ డిప్లాయ్ చేయడం చేతగలేదు, మీకు అప్లికేషన్ ఫెయిల్ అయిందని చెప్పేసి డెవలప్మెంట్ టీం వాళ్ళు ఆపరేషన్ టీం మీద ఏంటి అంటే బ్లేమ్ వేస్తారు. సిమిలర్ గా ఆపరేషన్ టీం వాళ్ళు కూడా ఏం చేస్తారు, డెవలప్మెంట్ టీంకి లేదు లేదు మీరు ఇచ్చిన కోడ్ని మేము డిప్లాయ్ చేస్తాం, మీరే కోడ్ సరిగ్గా రాయలేదు అందుకే వర్క్ అవ్వలేదని చెప్పి వీళ్ళు అంటారనమాట. అసలు ఈ రెండు టీమ్స్ అనేవి కలిపి పనిచేయాలి, కానీ ఇక్కడ ఈ సినారియోలో ఏమవుతుంది, ఈ రెండు టీమ్స్ అనేవి ఒకదాంతో ఒకటి గొడవ పడుతూ ఉన్నాయి అనమాట. సో మరి కలిసి పనిచేయాల్సిన టీమ్స్ కనుక గొడవ పడుతుంటే మన అప్లికేషన్ మార్కెట్లోకి వెళ్తుందంటే వెళ్ళదు. దీనివల్ల అసలు ఎందుకు సార్ వీళ్ళకి ఇష్యూ వచ్చింది అనేది మెయిన్ రీజన్. ఇక్కడ ఎందుకు వచ్చిందంటే సింపుల్ లాజిక్ అండి. డెవలపర్ రాస్తున్న కోడ్ అనేది జావాకి సంబంధించిన కోడ్ అనమాట. అంటే ఆ కోడ్ వర్క్ అవ్వాలంటే జావా కావాలని వీడికి తెలుసు, తన లోకల్ ల్యాప్టాప్లో జావా ఇన్స్టాల్ చేస్తున్నాడు. బట్ ఈ ఆపరేషన్ టీం వాళ్ళకి అది తెలియదు, డెవలపర్ రాసిన జావా కోడ్ అనేది వీళ్ళకి తెలియదు. ఎందుకంటే డెవలప్మెంట్ టీం సపరేట్, ఆపరేషన్ టీం సపరేట్, కాబట్టి కమ్యూనికేషన్ ఉండేది కాదనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు, డెవలపర్ ఇచ్చిన కోడ్ని డైరెక్ట్ తీసుకెళ్లి సర్వర్లో డిప్లాయ్ చేస్తాడు. సో ఇక్కడ తప్పు ఎవరిది అంటే డెవలప్మెంట్ టీంది, ఆపరేషన్ టీంది, ఇద్దరిది తప్పు కాదండి. ఈ తప్పు ఎవరిది అంటే అసలు ఆ రెండు టీమ్స్ అనేవి డిఫరెంట్ గా ఉండటమే తప్పు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ టీమ్స్ రెండు సపరేట్ గా వర్క్ చేస్తే వాళ్ళకి ఏంటి అంటే కమ్యూనికేషన్ లేదు. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వీళ్ళకి చాలా చాలా కన్ఫ్యూజన్ వచ్చేసి అల్టిమేట్ గా ప్రాసెస్ అనేది చాలా స్లో అయిపోయింది అనమాట. సో ఒకవేళ మనకి రెండు టీమ్స్ అనేవి ఒకటే టీం లాగా వర్క్ చేస్తే అప్పుడు ఎలా ఉంటుంది అని ఒక ఐడియా వచ్చింది అనమాట. మెల్లమెల్లగా ఏంటి అంటే ఆ రెండు టీమ్స్ మధ్యలో ఏవైతే కమ్యూనికేషన్ వాల్ ఉందో ఆ కమ్యూనికేషన్ వాల్ ని బ్రేక్ చేసి ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కలిపి ఒకే టీం లాగా పనిచేయడం మొదలు పెట్టారనమాట. సో అందుకే మనకి డెవ్ ఆప్స్ అని వచ్చింది. డెవ్ ఆప్స్ అంటే డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్ టీం రెండు కలిపి ఒకటే టీం లాగా వర్క్ చేయడమే డెవ్ ఆప్స్ అంటాం అనమాట. దీనికి ముందు ఇద్దరు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అయ్యేవాళ్ళు కాదు, దానివల్ల ఇష్యూస్ వచ్చేవి. బట్ దీని తర్వాత కమ్యూనికేషన్ బాగా ఇంప్రూవ్ అయిపోయి మనకి ఇష్యూస్ అనేవి రావడం ఆగిపోయినాయి అనమాట. అయితే ఇక్కడ మెయిన్ గా వచ్చిన సమస్య ఏంటంటే చాలా మంది డెవాప్స్ అనేది ఒక టూల్, ఒక టెక్నాలజీ, ఒక ఫ్రేమ్వర్క్ అంటారు. డెవాప్స్ అనేది ఎప్పుడో ఒక టూల్ కాదండి, ఇది ఒక టెక్నాలజీ కూడా కాదు, ఇది ఒక ఫ్రేమ్వర్క్ కూడా కాదు. డెవాప్స్ అనేది ఒక మెథడాలజీ అనమాట. మెథడాలజీ అంటే ఎలా చెప్పొచ్చు, ఇట్స్ ఎ కల్చర్ ఆఫ్ వర్కింగ్. ఇక్కడ ఫ్రంట్ ఉన్న వ్యక్తి ఎవరంటే మన లైక్ డెవాప్స్ ఇంజనీర్ అనమాట. ఈ డెవాప్స్ ఇంజనీర్లో ఉన్న వ్యక్తి ఎవరైనా కానీ మన ఆర్గనైజేషన్లో ప్రతి ఒక్కరితో, డెవలపర్లతో, టెస్టర్లతో, డేటాబేస్ ఇంజనీర్స్తో, అడ్మిన్స్తో, ప్రతి ఒక్కరితో కలిపి వర్క్ చేయాలన్నమాట. ఇదొక కల్చర్ డెవాప్స్ అనేది. బట్ అంతేగాని ఇదొక టూలో, ఇదొక టెక్నాలజీ, ఇదొక ఫ్రేమ్వర్క్ అయితే అస్సలు కాదనమాట. సో ఇది మనకి డెవాప్స్ అంటే అండి సింపుల్గా. సో మల్టిపుల్ టీమ్స్ కలిపి వర్క్ చేసేదే మనకి డెవాప్స్ అనమాట. సో ఇప్పుడు డెవాప్స్ అంటే ఏంటి, అది ఎలా ఫామ్ అయింది, ఒక క్లారిటీ వచ్చిందా మీ అందరికీ? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఆల్ ఆఫ్ యూ వన్స్?
ఓకే ఫైన్. సో ఇట్ వాస్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో గ్రేట్ రెస్పాన్స్ అండి, అందరికంటే రెస్పాన్స్ ఇస్తున్నాండి ఎండ్ ఆఫ్ సెషన్ వరకు. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి అంటే మనకి డెవాప్స్ కి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది అనమాట, ఒక లోగో. బేసికల్లీ దీన్ని ఏమంటారంటే ఇన్ఫైనైట్ సింబల్ అంటారు. అసలు ఇన్ఫైనైట్ సింబల్ ఎందుకు వచ్చిందో మీకు ప్రాక్టికల్ గా చెప్తాను. సి అప్లికేషన్స్ అనేవి ఏంటి మీకు అందరికీ చెప్పా, ఎస్డిఎల్సి అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అప్లికేషన్ అని చెప్పేసి. సో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వాట్సాప్ అని ఒక అప్లికేషన్ తీసుకుంటానండి. ఈ అప్లికేషన్ లో వర్షన్ 1 లో నేను వాట్సాప్ కి ఓన్లీ మెసేజ్ ఫీచర్ మాత్రమే ఇచ్చాను. ఏమి ఇచ్చానంటే ఇక్కడ వాట్సాప్ కి ఓన్లీ మెసేజ్ చేసుకునే ఆప్షన్ మాత్రమే ఇచ్చాను అనమాట వర్షన్ 1 కి. కానీ ఈ వర్షన్ 1 కి ఎప్పుడైతే మెసేజ్ అని ఒక ఆప్షన్ ఇచ్చానో, సో ఆ వర్షన్ 1 కి ప్లాన్ చేయాలి, కోడ్ చేయాలి, బిల్డ్, టెస్ట్, రిలీజ్, డిప్లాయ్, ఆపరేట్, మానిటర్ చేయాలన్నమాట. మళ్ళీ ఇక్కడ వర్షన్ 2 కి ఈసారి మెసేజింగ్ తో పాటు ఇమేజెస్ సెండ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాను. మళ్ళీ ఇక్కడ ఈ కొత్త ఫీచర్ కి మళ్ళీ అప్లికేషన్ కి ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్, రిలీజ్, డిప్లాయ్, ఆపరేటర్ లైక్ మానిటర్ మెన్షన్ చేయాలన్నమాట. మళ్ళా వర్షన్ 3 కి 6 months కి వీళ్ళు ఈసారి కొత్తగా వీడియో కాల్ ఫీచర్ ఇచ్చారు. మళ్ళా దానికి ఈ కొత్త ఫీచర్ కి మనం అప్లికేషన్ ని ప్లాన్ చేయాలా, కోడ్ చేయాలా, బిల్డ్ చేయాలా, టెస్ట్ చేయాలా, రిలీజ్, డిప్లాయ్, ఆపరేట్, మానిటర్. అంటే అప్లికేషన్స్ అనేవి ఎప్పటికీ అప్డేట్ అవటం మారదనమాట. ప్రతి ఒక్క 6 months కి కొత్త అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో అందుకే ప్రతి ఒక్క 6 months కి ఈ సైకిల్ మొత్తం రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి దీనికి ఇన్ఫైనైట్ లోగా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఒక ఫీచర్ అయిపోగానే ఇంకొక ఫీచర్ ఇస్తారు, ఇది కూడా అయిపోగానే ఇంకొక ఫీచర్ ఇస్తారు. సో ఎప్పుడైతే కొత్త ఫీచర్ వస్తుందో ప్లానింగ్ దగ్గర నుంచి మానిటరింగ్ వరకు మొత్తం మనకి తిరుగుతూ ఉంటుంది అనమాట లూప్ అనేది. అందుకే మనకి దీనికి ఇన్ఫైనైట్ లోగోతో రిప్రజెంట్ చేశారు. అండ్ ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే డెవాప్స్ కి ఎస్డిఎల్సీకి ఉన్న తేడా ఏంటి అంటే ఎస్డిఎల్సీలో మీకు రిలీజ్ లేదు, బట్ డెవాప్స్ లో మీకు రిలీజ్ ఉందన్నమాట. అది డిఫరెన్స్. సో ఇప్పుడు డెవాప్స్ కి లోగో ఎందుకు వచ్చిందో క్లారిటీ వచ్చిందండి మీ అందరికీ? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఆల్ ఆఫ్ యూ వన్స్? ఫైన్. సో ఇట్ వాస్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో ఇక నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మనకి సార్ ఇక్కడ మనకి డెవాప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. డెవాప్స్ కంటే ముందు వాటర్ ఫాల్ మోడల్ అని చెప్పేసి ఒక మోడల్ ఉంది. సో బేసికల్లీ ఏంటి ఈ మోడల్లో ఏంటి అంటే నాకు చాలా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అనమాట. ఓకే, సో డిసడ్వాంటేజెస్ ఏంటో చెప్తాను. సో ఇక్కడ మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒకసారి స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తున్నానండి, జస్ట్ నార్మల్ గా నా వాయిస్ వినండి. డెవాప్స్ కి ముందు మార్కెట్లో చాలా మోడల్స్ వచ్చినాయి. ఎలా అయితే మనకి ఐఫోన్ 15 ఇప్పుడు కరెంట్ మోడల్, 15 కంటే ముందు మనకి చాలా మోడల్స్ ఉన్నాయి అనమాట. ఏంటి సార్ ఆ మోడల్స్ అంటే మీకు ఐఫోన్ 14 అండ్ ఐఫోన్ 13. ఐఫోన్ 14, 13లో మనకి ఏంటి అంటే చాలా చాలా లిమిటేషన్స్ ఉన్నాయి అనమాట. ఓకే, సో ఆ లిమిటేషన్స్ వల్ల మనం ఏం చేసాము 15కి తీసుకొచ్చాం అనమాట. ఇట్లానే మీకు డెవాప్స్ కంటే ముందు మార్కెట్లో చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ లో మనకి చాలా చాలా లిమిటేషన్స్ ఉన్నాయి అనమాట. సో ఆ మోడల్స్ ఏంటి, వాటిలో లిమిటేషన్స్ ఎందుకు వచ్చినాయి ఇప్పుడు మీకు చెప్తాను. అన్నిటికంటే ముందు మనకి కంప్లీట్గా ఎస్డిఎల్సిని డిజైన్ చేసిన మోడల్ వాటర్ ఫాల్ మోడల్ అనమాట. ఈ వాటర్ ఫాల్ మోడల్ని మనం వాటర్ ఫాల్ మెథడాలజీ అని కూడా పిలవచ్చు. ఓకే, దీన్ని మనం వాటర్ ఫాల్ మెథడాలజీ అని కూడా పిలవచ్చు అనమాట. సో ఇది మనకి ఏంటంటే సీక్వెన్షియల్ మోడల్, అంటే మనకి స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతుంది. ఇక్కడ చూడండి, ఇట్ విల్ ఫాలో స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ అండ్ వీ కెన్ వర్క్ వన్స్ ఎట్ ఎ టైం. అంటే ఎస్డిఎల్సిలో మనం వాటర్ ఫాల్ మెథడాలజీ ఉపయోగిస్తే ఇది మనకి స్టెప్ బై స్టెప్ అనేది ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తుంది. అండ్ ఒకసారి ఒక స్టెప్ మీద మాత్రమే వర్క్ చేయగలరు అనమాట. సో ఇప్పుడు మీకు ఏమవుతుందంటే వాటర్ ఫాల్ మోడల్ అనేది మనం స్టార్ట్ చేసినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైక్ క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ తెచ్చుకోవాలా, దాన్ని డిజైన్ చేయాలా, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా, అప్లికేషన్ వెరిఫై చేయాలా, మెయింటైన్ చేయాలా. ఇక్కడ మనం స్టార్టింగ్ లో ఒకసారి ఒక్కొక్క స్టెప్ మీద మాత్రమే వర్క్ చేయగలం అండ్ 1 by 1 మాత్రమే వర్క్ చేయగలం అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఏమవుతుందో ఒకసారి మీకు ఒక చిన్న స్టోరీ ద్వారా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీలో ఒక డెవలపర్ ఉన్నాడు. ఓకే, ఈ డెవలపర్ ఏం చేశాడు, నేను కోడ్ రాస్తాను అప్లికేషన్కి అన్నాడు. అయితే మా కంపెనీలో ఏమవుతుందంటే ఇప్పుడు మొత్తం 4 సర్వీసులు ఉన్నాయన్నమాట. నేను మూవీ సర్వీసు, ఫ్లైట్ సర్వీసు, ట్రైన్ సర్వీసు, రీఛార్జ్, ఈ 4 నాకు పేటిఎం అప్లికేషన్ ఉన్న సర్వీసులు అనమాట. అయితే ఈ సర్వీసులకి మన డెవలపర్ కోడ్ రాయాలి. మా డెవలపర్ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క మంత్ పడుతుంది కాబట్టి ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ బాగా కష్టపడి కోడ్ రాశాడు అనమాట. అయితే ఈ 4 months నా టెస్టర్ ఏం చేస్తాడు, ఖాళీగా ఉంటాడు, మనోడు చిల్ అవుతూ ఉంటాడు అనమాట. ఎందుకంటే డెవలపర్ ఆడ పని వాడు చేసుకుంటున్నాడు. ఇక్కడ మనం వాడుతుంది వాటర్ ఫాల్ మోడల్ కాబట్టి డెవలపర్ పని అయిపోయిన తర్వాత నేను టెస్టింగ్ చేయాలని చెప్పేసి వాడికి తెలుసు. సో టెస్టర్ ఏం చేస్తాడంటే చిల్ అవుతూ ఉంటాడు అనమాట. కానీ ఎప్పుడైతే 4th month అయిపోతుందో డెవలపర్ రాసిన కోడ్ టెస్టర్ దగ్గరకు వస్తుంది అనమాట. ఎప్పుడైతే కోడ్ అనేది టెస్టర్ దగ్గరకు వస్తుందో టెస్టర్కి చాలా బగ్స్ వస్తున్నాయి కోడ్లో. అంటే
డెవలపర్ 4 మంత్స్ కష్టపడి రాసిన కోడ్ ఏవైతే ఉందో దాన్ని కంపైల్ చేసినప్పుడు టెస్టింగ్ చేసినప్పుడు మన టెస్టర్కి చాలా బగ్స్ కనపడినాయి. అల్టిమేట్గా ఏమవుతుంది, ఇప్పుడు మనోడు 4 మంత్స్ కోడ్ రాశాడు, కానీ 4th మంత్లో ఆ కోడ్ అంతా వరస్ట్ అని తెలిసిందనమాట. సో అల్టిమేట్గా టెస్టర్ ఏమంటాడంటే, నువ్వు కోడ్ ఎలా పడితే అలా రాసావు, చాలా బగ్స్ ఉన్నాయి ఇందులో, ఇలా అయితే కష్టం రా బాబు, నువ్వు ఎట్లాగట్లా బగ్స్ ఫిక్స్ చేయని చెప్పి గట్టిగా చెప్తాడు. కానీ మన డెవలపర్ ఏమంటాడు, నేను ఆల్రెడీ 4 మంత్స్ కష్టపడి కోడ్ రాశాను, నేను ఇప్పుడు రాసిన కోడ్ మొత్తం వేస్టే కదా, 4 మంత్స్ నాకు టైం వేస్టే కదా, మరి ఇప్పుడు ఎలా అని చెప్పేసి మన డెవలపర్ బాధపడుతూ ఉంటాడు. అయితే మనకి ఆ నెక్స్ట్ డే ఏంటి అంటే మన క్లయింట్ వస్తాడు అనమాట. క్లయింట్ పని ఏంటి, మనోడు డబ్బులు ఇన్వెస్ట్ చేసి వెళ్ళిపోతాడు. అరే బాబు మీకు ఇంత డబ్బులు ఇస్తున్నాను, మీరు ఈ మనీ తీసుకొని నాకు నా అప్లికేషన్ ఇవ్వండి అని. క్లయింట్ వచ్చినాక అప్లికేషన్ ఏది అంటే వాళ్ళు చెప్తారు, ఇట్లా మన డెవలపర్ అనేవాడు 4 మంత్స్ తీసుకొని అల్టిమేట్గా టైం వేస్ట్ అయితే అయింది, బగ్స్ వచ్చినాయి, సో అప్లికేషన్ అనేది ప్రాపర్గా బిల్డ్ చేయలేకపోయామంటే నాకు అవన్నీ తెలీదు, మీరు సింపుల్గా మిమ్మల్ని ఫైర్ చేస్తున్నా, మీరు వెళ్ళిపోండి ఆఫీస్ నుండి అంటాడు అనమాట. సో అల్టిమేట్గా ఏమవుతుంది, వాళ్ళిద్దరు ఆఫీస్ నుంచి పెట్టబడి సర్దుకుని వెళ్ళిపోతాడు. సో అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరు ఆఫీస్ నుంచి ఎందుకు బయటకు వెళ్ళాల్సి వచ్చిందంటే, అంటే ఇది ఒక స్టోరీలా చెప్తున్నానండి మీకు. సో వాటర్ ఫాల్ మోడల్లో మనం చెప్పుకున్న విధంగా ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను అప్లికేషన్ని డిజైన్ చేసినాక ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇంప్లిమెంటింగ్ అంటే కోడింగ్ అనమాట. కోడ్ అనేది రాసినాక మాత్రమే నేను టెస్టింగ్కి పంపించాలి. కానీ ఇక్కడ కోడ్ రాసిన తర్వాత నాకు బగ్స్ వచ్చినాయి. అది ఎప్పుడు తెలిసింది, నాకు టెస్టింగ్లో తెలిసింది అనమాట. అంటే 4 నెలలు అయిపోయిన తర్వాత నాకు తెలిసింది. మరి ఇప్పుడు అల్టిమేట్గా ఈ వాటర్ ఫాల్ మోడల్లో మనకి ముందులకు వెళ్ళగలంలే కానీ వెనక్కి రాలేమన్నమాట ఈ మోడల్లో. మరి ఇలాంటప్పుడు మనకి వాటర్ ఫాల్ మోడల్ అనేది ఫెయిల్ అవుతుందా లేదండి కంప్లీట్గా? ఫెయిల్ అవుతుందా లేదా? ఎస్. సో ఈ విధంగా ఏంటి అంటే మనకి మోడల్లో లిమిటేషన్స్ ఉన్నాయి అనమాట. ఆ లిమిటేషన్స్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పాను లిమిటేషన్స్. లిమిటేషన్ నెంబర్ 1 ఏమవుతుందంటే ఇక్కడ మనకి, సార్ వాటర్ ఫాల్ మోడల్లో ఎప్పుడైతే మీరు ఒక అప్లికేషన్ డిజైన్ చేస్తారో ఇక్కడ మనం ఒక స్టెప్ ముందులకు వెళ్ళగలంలే కానీ వెనక్కి రాలేము. ఎందుకంటే వాటర్ ఫాల్ ఎప్పుడు టాప్ టు బాటమ్ వస్తుందండి, బాటమ్ టు టాప్ ఎప్పుడు పోదన్నమాట. సో అది పాయింట్ నెంబర్ 1. ఇక్కడ మనం ఒక స్టెప్ ముందులకు వెళ్ళగలంలే కానీ వెనక్కి రాలేము అనమాట. దాంతోపాటు రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సడన్గా అప్లికేషన్ ఇష్యూ వచ్చింది అనుకోండి, మీరు వెనక్కి వెళ్ళారు కాబట్టి మీ టైం వేస్ట్ అవుతుంది. సో టైం వేస్ట్ అయితే రిస్క్ ఎక్కువ అవుతుంది అనమాట. దాంతోపాటు మీరు డిజైన్ చేయాల్సిన అప్లికేషన్ కనుక కాంప్లెక్స్ అప్లికేషన్ అనుకోండి, కాంప్లెక్స్ అంటే ఏంటి, డిఫికల్ట్ అప్లికేషన్. ఒకవేళ మీరు అప్లికేషన్ కనుక డిఫికల్ట్గా ఉన్నప్పుడు అలాంటి అప్లికేషన్ ఇందులో డిజైన్ చేయాలంటే ఇది మనకు వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఫైనల్గా ఏంటి అంటే, ఇక్కడ ఒకవేళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ కనుక క్లయింట్ ఇవాళ వచ్చాడు, నాకు 2 సర్వీసులు కావాలన్నాడు, రేపు వచ్చి నాకు 10 కావాలన్నాడు అనుకోండి, రిక్వైర్మెంట్ మారిపోతుంది. ఓకే, ఆ రిక్వైర్మెంట్ ప్రకారం ఏంటి అంటే మీకు అల్టిమేట్గా ఇక్కడ రిక్వైర్మెంట్కి తగినట్టు మనకి ప్లానింగ్ కూడా మారాలి కాబట్టి మళ్ళీ వెనక నుంచి మొత్తం చేసుకుంటూ రావాలి. సో ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మనం ఈ మోడల్ని వాడమన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళలేం, రిస్క్ ఎక్కువ ఉంటుంది, కాంప్లెక్స్ అప్లికేషన్కి ఇది మంచి మోడల్ కాదు. దాంతోపాటు ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ మారితే మాత్రం ఇది మనకి ఎటువంటి కేసులో పనికిరాదు అనమాట. సో మరి ఇప్పుడు ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉంటే మనం ఈ మోడల్ని వాడతామండి రియల్ టైంలో? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఆల్ ఆఫ్ యూ వన్స్? You can ping me your response on chat box only. Fine. Thank you all of you. So it was clear. So మనం యూజ్ చేయలేమని చెప్పేసి మీ అందరూ చెప్పారు అనమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ సార్ మనం నెక్స్ట్ ఈ మోడల్ ఫెయిల్ అయినాక మార్కెట్లోకి ఏ మోడల్ వచ్చిందో డిస్కస్ చేసుకుందాం. ఈ మోడల్ ఫెయిల్ అయినాక మనకు మార్కెట్లోకి ఎజైల్ అనే ఒక మోడల్ వచ్చింది అనమాట. ఈ ఎజైల్ మోడల్ ఎలా వర్క్ అవుతుందంటే, ఇందాక మీకు చెప్పిన విధంగా మళ్ళీ క్లయింట్ వస్తాడు, క్లయింట్ వచ్చి రిక్వైర్మెంట్ మన మేనేజర్కి ఇస్తాడు అనమాట. మన మేనేజర్ ఏం చేస్తాడు, ఓకే క్లయింట్ వచ్చాడు, తనకి ఇన్స్టాగ్రామ్ ఒక అప్లికేషన్ కావాలన్నమాట. సో దానికి మనం ఒక ఆర్కిటెక్చర్ డిజైన్ చేద్దామని చెప్పేసి మనోడు ఏం చేస్తాడంటే, ఇక్కడ సింపుల్గా ఈ అప్లికేషన్ డిజైన్ చేయాలి 2 months పడుతుంది, దీని డెవలపింగ్కి 10 months పడుతుంది, టెస్టింగ్కి 2 months పడుతుంది అని చెప్పేసి ఒక ప్లాన్ ఇస్తాడు అనమాట. అయితే ఈసారి మళ్ళీ నా డెవలపర్ టెస్టర్ ఏం చేస్తారంటే, ఇందాక వాటర్ ఫాల్లో మనం 1 by 1 మాత్రమే వర్క్ చేయాలన్నమాట ఏ మోడల్ అయినా. బట్ ఇప్పుడు ఎజైల్లో ఏమవుతుందంటే,
ఎజైల్లో మన ఒక పెద్ద ప్రాజెక్ట్ని చిన్న ప్రాజెక్ట్ కింద బ్రేక్ చేయొచ్చు అనమాట. అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉందనుకోండి, మొత్తాన్ని ఒకేసారి కాకుండా వన్ బై వన్ మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ టు బి డన్ ఎట్ సేమ్ టైం. అంటే ఈ మోడల్లో డెవలప్మెంట్ టెస్టింగ్ రెండు ప్యారల్గా జరుగుతాయి. ఇందాక మీకు వాటర్ ఫాల్లో ఏంటి, డెవలప్మెంట్ అయినాకే టెస్టింగ్ జరగాల 1 by 1 కాబట్టి. బట్ ఇక్కడ ఎజైల్లో అలా అవసరం లేదండి. డెవలప్మెంట్తో పాటు టెస్టింగ్ యాక్టివిటీస్ కూడా మీరు సమానంగా ప్యారల్గా రన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అట్లా. సో అయితే ఈసారి మళ్ళీ నా డెవలపర్ టెస్టర్ ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్రాజెక్ట్ని మనం డిజైన్ చేద్దాం, ఈసారి వాటర్ ఫాల్ అవుతుంది, ఈసారి ఎజైల్ని వాడదాం అని చెప్పేసి మనం ఎజైల్ని వాడతారు. సో ఎజైల్ వాడినాక ఏమవుతుందంటే డెవలపర్ ఏం చేస్తాడు, నేను కోడ్ రాస్తా అంటాడు. టెస్టర్ ఏం చేస్తాడు, నేను టెస్ట్ చేస్తా అంటాడు. సో ఫస్ట్ మంత్లో మూవీ టికెట్స్ లైక్ మూవీ సర్వీస్కి కావాల్సిన కోడ్ మన డెవలపర్ రాస్తే ఆ సర్వీస్ని టెస్ట్ చేస్తాడు అనమాట. ఫస్ట్ మంత్ అయినాక ఇదిగో క్లయింట్ మీరు ఇచ్చిన మూవీ సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది, మొత్తం అప్లికేషన్ అవ్వలేదులే కానీ ఇదిగోండి ఇంతవరకు అయితే మేము కంప్లీట్ చేస్తామని చెప్పి మన క్లయింట్కి చూపిస్తాడు. సెకండ్ మంత్లో ఏం రాస్తాడు, డెవలపర్ ఏమో మళ్ళీ ట్రైన్ టికెట్స్కి కోడ్ రాస్తాడు అనమాట, ఫ్లైట్ టికెట్కి. ఆ సర్వీస్ని మన టెస్ట్ చేస్తాడు, అప్లికేషన్ బాగా వర్క్ అవుతుందా లేదా అని. సో అప్లికేషన్ బాగా వర్క్ అవుతున్నప్పుడు ఇదిగో క్లయింట్ గారు మీరు ఫస్ట్ మంత్లో అయితే మూవీ సర్వీస్ ఇచ్చాం, సెకండ్ మంత్లో ఫ్లైట్ సర్వీస్ ఇస్తున్నాం అని చెప్పేసి అంటారనమాట. అట్లా థర్డ్ మంత్లో ట్రైన్ సర్వీసు, ఫోర్త్ మంత్లో రీచార్జ్ సర్వీస్ ఇస్తాడనమాట. ఇట్లా ఏంటి అంటే ఒక అప్లికేషన్ని మొత్తం ఒకేసారి కాకుండా మనం 1 by 1 చేసుకుంటూ వెళ్తాం అనమాట. అంటే ఫస్ట్ మంత్లో కొంచెం అప్లికేషన్లో మూవీ సర్వీసు, నెక్స్ట్ ట్రైన్ సర్వీసు, నెక్స్ట్ డిటిహెచ్ అనమాట. ఈ విధంగా ఏంటి అంటే మనకి టైం వేస్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ ఎంతో కొంత సాటిస్ఫై అవుతాడు. సో ఈ విధంగా మన అప్లికేషన్ డెలివర్ చేసినప్పుడు ఖచ్చితంగా మన క్లయింట్ అయితే ఇంప్రెస్ అవుతాడు అనమాట. ఖచ్చితంగా అవుతాడు. ఎందుకంటే వాటర్ ఫాల్ మోడల్లో 4 నెలల తర్వాత మనోడికి ఏమి రాలి చేతికి. బట్ ఇక్కడ మనకి ఫస్ట్ 2 months నుండి 2 సర్వీసులు అయితే వచ్చినాయి అప్లికేషన్ కంటే, సగం అప్లికేషన్ ఇక్కడే అయిపోయింది మనకి. సో ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతాడు అనమాట. కానీ అంత ఇంప్రెస్ అయినా కానీ క్లయింట్కి మాత్రం ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అరే బాబు అంతా బాగానే ఉంది, డెవలపర్ నువ్వు కోడ్ రాస్తున్నావు, నువ్వు టెస్ట్ చేస్తున్నావు అప్లికేషన్, ఓకే, కానీ ఇక్కడ ఇంత జరుగుతున్నా కానీ నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే మీరు అప్లికేషన్ని రాస్తున్నారు కానీ ఎక్కడ అది మీ లోకల్ ల్యాప్టాప్లో ఉందన్నమాట. ఎక్కడుంది, లోకల్ ల్యాప్టాప్లో. కానీ ఇప్పుడు ఇది నేను యూజర్కి ఇవ్వాలనుకోండి, ఖచ్చితంగా ఏమవుతుంది ఇక్కడ ఆ యూజరు ఆ అప్లికేషన్ని తీసుకోలేడు. ఎందుకంటే అప్లికేషన్ ఇక్కడ నాకు ఎక్కడ ఉందండి, లోకల్ ల్యాప్టాప్లో ఉందన్నమాట. ఎక్కడ నడుస్తుంది, లోకల్ ల్యాప్టాప్లో నడుస్తుంది అనమాట. సో ఇప్పుడు మన క్లయింట్కి ఏం కావాలంటే మీరు అప్లికేషన్ని రాస్తున్నారు, అదంతా బాగా డెలివర్ అవుతుంది, కానీ ఇక్కడ నా దగ్గరే ఉంటుంది. ఈ అప్లికేషన్ నేను యూజర్కి ఇవ్వాలంటే మన లోకల్ ల్యాప్టాప్ యూజర్కి ఇవ్వలేం కదా, మనం ఇప్పుడు అప్లికేషన్ డిప్లాయ్ చేయాలన్నమాట. మరి అప్లికేషన్ మనకి ఎలా డిప్లాయ్ అవుతుందంటే సార్ రియల్ టైంలో మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాకే, మన అప్లికేషన్ అనేది డిప్లాయ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి డెవాప్స్ కావాలి. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు చూపేంటి అంటే డెవాప్స్ ఇంజనీర్ ఎక్కడ అని చెప్పేసి చూస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఈ డెవాప్స్ పీపుల్ ఒక్కడే మనకి డిప్లాయ్మెంట్ చేయగలడు, డెవలపర్లు జస్ట్ కోడ్ రాయగలరు, టెస్టర్లు జస్ట్ అప్లికేషన్ టెస్ట్ చేయగలరు అనమాట. కానీ రియల్ టైంలో మనం ఈ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే ఇది డెవాప్స్ వల్ల మాత్రమే అవుతుంది. సో ఇప్పుడు అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ఇక్కడ మనం. సో ఈ డెవాప్స్ లో అప్లికేషన్ డిప్లాయ్ చేస్తారు కదా, అసలు డెవాప్స్ అనే పదం ఎలా పుట్టింది, దీన్ని రియల్ టైంలో ఎలా వాడుతున్నామో ఒక చిన్న బ్రీఫ్ ఓవర్వ్యూతో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటి అంటే డెవాప్స్ అనేది మనకు మార్కెట్లోకి 2008లో వచ్చిందనమాట. ఇది జనరల్గా ఇద్దరు స్నేహితులు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అరే ఇట్లా వాటర్ ఫాల్ వచ్చింది, ఫెయిల్ అయిపోయింది, ఎజైల్ వచ్చింది, ఫెయిల్ అయిపోయింది కదా, మరి ఇట్లా సొల్యూషన్ ఏం లేదా, మన అప్లికేషన్ చాలా స్లో అవుతుంది కదా, సో అట్లా కాకుండా ఈసారి మనం డెవాప్స్ అనే ఒక కొత్త దాన్ని తీసుకొస్తే బాగుంటుంది మార్కెట్లో అని చెప్పేసి ఇద్దరు స్నేహితులు, ఎవరు ఆండ్రూ క్లైన్, ప్యాట్రిక్ డిబియో, ఓకే, వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని డిస్కస్ చేస్తున్నారు అనమాట. అయితే వాళ్ళు చేస్తున్న డిస్కషన్ని సీరియస్గా తీసుకొని 2009లో బెల్జియంలో ఒక సమిట్ పెట్టారు. ఓకే, దాన్ని వాళ్ళు వెరీ సీరియస్ తీసుకొని సమిట్ పెట్టారనమాట. సమిట్ పెట్టినాక ఏమైందంటే ఇక్కడ నాకు, సో అక్కడ చాలా మంది ఓకే డెవాప్స్ మార్కెట్లోకి వస్తే చాలా మంచి మంచి అద్భుతాలు జరుగుతాయి, మన అప్లికేషన్ చాలా స్పీడ్గా అయిపోతుంది, క్లయింట్ సాటిస్ఫాక్షన్, యూజర్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఏంటి ఒక ప్రపోజల్ పెట్టారనమాట. ఎక్కడ పెట్టారు ఆ ప్రపోజల్, మనకి బెల్జియం అనే ఒక ప్లేస్లో పెట్టారనమాట. సో అయితే ఏమవుతుందంటే ఆ బెల్జియంకి వచ్చిన చాలా మంది ఓకే డెవాప్స్ మార్కెట్లోకి వస్తే బాగానే ఉంటుంది, మనం ఒక ట్రై ఇద్దాం అని చెప్పేసి ఫస్ట్ అప్లికేషన్ని డెవాప్స్లో మొదలు పెట్టారనమాట. అంటే లైక్ డెవాప్స్ మోడల్ ఉపయోగించి డెవాప్స్లో మొదలు పెట్టారంటే, సో ఎప్పుడైతే ఒక అప్లికేషన్ డెవాప్స్ మోడల్లో రన్ చేశారో, అంటే మనకున్న పాత ఈ ఎజైల్ వాటర్ ఫాల్ 2 తీసి 2014లో ఏంటంటే వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చారనమాట. ఆఫ్టర్ 5 years
సో అప్లికేషన్ మనం వాటర్ ఫాల్ మోడల్లో అజైల్ మోడల్లో కంటే డెవాప్స్ అనే మోడల్లో మనం అప్లికేషన్ త్వరగా డెవలప్ చేసుకోవచ్చు. దీనివల్ల మన మనీ సేవ్ అవుతుంది, మన టైం సేవ్ అవుతుంది, మన ఎఫర్ట్స్ కూడా సేవ్ అవుతాయి అని చెప్పేసి ఆ రిపోర్ట్లో వాళ్ళు క్లియర్గా పబ్లిష్ చేశారనమాట, ఒక ప్రాజెక్ట్ చేసి లైవ్గా. సో అందుకని ఏంటి అంటే 2014 నుంచి మనకి డెవాప్స్ కి క్రేజ్ వచ్చిందండి. 2008లో వచ్చిన డెవాప్స్ మనకి మార్కెట్లోకి దీనికి క్రేజ్ రావడానికి దాదాపు 6 ఏళ్ళు పట్టింది. అండ్ ఈవెన్ డెవాప్స్ అనేది ఇండియాలోకి వచ్చి కూడా 2015 నుంచి బాగా ఫేమస్ అయిందనమాట. ఎప్పుడైతే వెస్ట్రన్ కంట్రీస్ అనేవి టెక్నాలజీని బాగా అడాప్ట్ చేసిన డెవాప్స్ ని ఇండియా కూడా ఏం చేసిందంటే మెల్లమెల్లగా ఆ డెవాప్స్ కల్చర్ ని వెస్ట్రన్ కంట్రీసే కాదు మనం కూడా వాడదామని చెప్పేసి మనలు కూడా మొదలు పెట్టారు. సో మొదలు పెట్టిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా డెవాప్స్ కి తిరుగు లేకుండా ఎప్పుడు గ్రో అవుతూనే ఉందన్నమాట. అలా సో డెవాప్స్ కి కనుక బర్త్ సర్టిఫికేట్ ఉంటే అందుకు ఫాదర్ ప్యాట్రిక్ డిబియస్ అవుతాడు. ఎందుకంటే మనోడు చాలా చాలా కష్టపడ్డాడు అనమాట దీనికి. సో ఈ యొక్క ఎవల్యూషన్ కానివ్వండి, ఈ రోజు మనం ఏవైతే చూస్తున్నామో ఇవన్నీ మనకి ప్యాట్రిక్ డిబియస్ చేసినాయి అనమాట. సో దిస్ ఈస్ హౌ ద డెవాప్స్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఫర్ యూ. సో ఇప్పుడు క్లారిటీ వచ్చిందండి మీ అందరికి డెవాప్స్ అనేది ఎలా ఆలోచన ఏంటి ఏంటి అని. కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఆల్ ఆఫ్ యూ వన్స్? ఓకే ఫైన్. సో ఇంతవరకు ఏంటి అంటే మీ అందరికీ క్లియర్. సో ఇక నెక్స్ట్ ఏంటంటే అండి మనకి డెవాప్స్ అన్నారు కదా సార్, డెవాప్స్ లో చాలా టూల్స్ ఉంటాయి కదా, మనం అందులో ఏం ఫోకస్ చేయాలి? సో గైస్ డెవాప్స్ లో ఏంటి అంటే మీకు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి అనమాట. కానీ మీరు ఈ 100 టూల్స్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకి ప్రతి ఒక్క ఫేజ్ లో, ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ప్రతి ఒక్క ఫేజ్ లో ఏంటి అంటే ఖచ్చితంగా మనకి ఒక్కొక్క టూల్ అయితే అవసరం చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోడింగ్ ఉంది, ఈ స్టేజ్ లో ఒక టూల్ వాడాలి, బిల్డింగ్ ఒక టూల్ వాడాలి, టెస్టింగ్ ఒక టూల్ వాడాలి, డిప్లాయ్మెంట్, ఆపరేట్, మానిటర్, ఇట్లా ప్రతి ఒక్క స్టేజ్ లో మనకు ఒక టూల్ సరిపోతుంది అనమాట. చాలా మంది ఏంటి అంటే అన్ని టూల్స్ ఉంటాయి కదా, అన్ని నేర్చుకోవాలని చెప్పేసి మనకి కొంతమంది మిస్కన్సెప్షన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ నా సొల్యూషన్ ఏంటి అంటే దీనికి గైస్, మీరు డెవాప్స్ లో ప్రతి ఒక్క టూల్ ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. డెవాప్స్ లో మనకి కొన్ని మేజర్ గా టూల్స్ ఉంటాయి అనమాట. ప్రతి ఒక్క స్టేజ్ లో ఒక్కొక్కటి మాత్రం నేర్చుకోవాలి. సో అయితే ఇక్కడ ఏంటి అంటే మరి మనం ఇక్కడ ఏ టూల్స్ అనేవి నేర్చుకోవాలి సార్ అనేది మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఇక్కడ నేను ఏంటి అంటే మన కోర్సులో మనం ఏ టూల్స్ నేర్చుకుంటున్నామో ఒకసారి మీకు మన వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. దాని ప్రకారం ఏంటి మీకు క్లారిటీ వస్తుంది. లెట్ మీ ఓపెన్ అవర్ వెబ్సైట్ అండి, 1 సెకండ్. సో ఒకసారి ఇక్కడ నేను క్లౌడ్ కంప్యూటింగ్ తెలుగు అని ఓపెన్ చేస్తున్నాను. గివ్ మీ 1 సెకండ్ ప్లీజ్. Yeah, you can see it here. సో ఇక్కడ మీకు ఏంటి అంటే మన కోర్సులో మొత్తం అసలు మనం ఎన్ని టూల్స్ నేర్చుకున్నాం డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ చూడండి, ఇవి చూపిస్తున్నా. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మనం ఏంటి అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ విత్ గిట్ హబ్ వాడతాం అనమాట. దాని తర్వాత మనం కిందకు వచ్చేస్తే ఇక్కడ మీకు మావెన్, జెన్కిన్స్, ఆన్సిబుల్, డాకర్, క్యూబర్నెటిస్, టెరాఫార్మ్, సోనార్ క్యూబ్, నెక్సస్, జేఫ్రాగ్, ప్రొమీథియస్, గ్రాఫానా. సో ఆల్మోస్ట్ అంటే మనం దగ్గర ఒక 15+ టూల్స్ అయితే నేర్చుకుంటాం అనమాట మన కోర్స్ నుంచి. ఓకే, ఇందులో మీకు చాలా చాలా అడ్వాన్స్ మోడల్లో మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడాలి అండ్ డెవాప్స్ ని ఏదైతే అలా ఇంటిగ్రేట్ చేయాలో ఇవి కూడా మీకు చాలా హై ఎండ్ లో అయితే మేము నేర్పిస్తాం అనమాట. సో ఇట్లా ఉంటుంది. సో కంప్లీట్ గా మన కోర్స్ ఏంటి అంటే 0 లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. అంటే ఈ కోర్స్ కు ముందు మీరు ఏ కోర్స్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దాంతో పాటు మీకు కాన్సెప్ట్స్ కూడా చాలా చాలా డెలివర్ లైక్ ఈజీగా చేస్తాం అనమాట. సింపుల్ గా ఎలా చెప్పొచ్చు అంటే ఒక బిగినర్ కూడా ఈ కోర్స్ చాలా ఈజీగా అర్థమవుతుంది. సో అట్లా. సో చాలా మంది మిస్కన్సెప్షన్ ఉంటుందండి, మనం డెవాప్స్ అంటే అన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదండి, కొన్ని మాత్రం నేర్చుకుంటాం అనమాట. ఏం నేర్చుకుంటాం మన కోర్స్ నుంచి అంటే ఇదిగోండి టూల్స్ అయితే మనం ఇవి నేర్చుకుంటాం ఇక్కడ. గిట్ హబ్, మావెన్, జెన్కిన్స్, ఆన్సిబుల్, డాకర్, స్వామ్ అండ్ పోర్టైనర్, క్యూబర్నెటిస్, కేఆప్స్, ప్రొమీథియస్, గ్రాఫానా, టెరాఫార్మ్, నెక్సస్, సోనార్ క్యూబ్, హెల్మ్, ఆర్గో సిటీ. ఇవి మనం మన కోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకున్న టూల్స్ అనమాట. అండ్ AWS సర్వీస్ అయితే మీకు చాలా ఉన్నాయి, ఇక్కడ ఉన్నవి కొన్ని నేను ఇక్కడ మొత్తం మెన్షన్ చేయలేదు ఎందుకంటే ప్లేస్ సరిపోదు కాబట్టి. మనకి చాలా టూల్స్ అనేవి
మీకు నిన్న సిలబస్లో అక్కడ చూపించడం జరిగింది అనమాట. అయితే సార్ అంతా బాగానే ఉందిలే కానీ ఇక్కడ నాకు కావాల్సిన మేజర్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ సార్ ఒకవేళ మనం డెవాప్స్ ఇంజనీర్ అయితే మన రెస్పాన్సిబిలిటీస్ ఏమంటే రియల్ టైంలో అంటే మీరు రియల్ టైంలో ఏం చేయాలి సార్ డెవాప్స్ ఇంజనీర్స్గా అది చెప్తాను. రియల్ టైంలో మన రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి అంటే మీరు ఖచ్చితంగా క్లౌడ్ సర్వర్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ మీద వర్క్ చేయాలంటే మీకు క్లౌడ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, క్లౌడ్ ఎలా వర్క్ అవుతుంది, నెట్వర్క్లో ఒక సర్వర్ ఇంకో సర్వర్తో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, ఐపీఎస్ ఎలా వర్క్ అవుతాయి, డిఎన్ఎస్ ఎలా వర్క్ అవుతాయి, ఇవన్నీ మీరు ఏంటి అంటే హై లెవెల్ నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ అవన్నీ కూడా మేమే ఇక్కడ మీకు నేర్పిస్తాం. అది పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ కాన్ఫిగరింగ్ అండ్ మెయింటైనింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు ఎలా కాన్ఫిగర్ చేయాలి, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి టెరాఫార్మ్ ద్వారా, యాన్సిబుల్ ద్వారా అని చెప్పేసి చూస్తామంట. రియల్ టైంలో మన ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవాప్స్ ఇంజనీర్ ఒక వర్క్ ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం మీదే ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాడేటువంటి టెరాఫార్మ్ అనమాట. టెరాఫార్మ్ ద్వారా ఏవైతే మీరు ఇన్ఫ్రా బిల్డ్ చేస్తారో అదే ఇన్ఫ్రాని మనం యాన్సిబుల్ ద్వారా కాన్ఫిగర్ చేస్తాం. ఎలా సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేయడం, లైక్ టామ్ క్యాట్ కానివ్వండి, డేటాబేస్లు కానివ్వండి, వెబ్ సర్వర్లు కానివ్వండి. సో ఇవన్నీ మనం ఏంటంటే టామ్ క్యాట్ కానివ్వండి, వెబ్ సర్వర్, ఇవన్నీ మనం ప్లేబుక్ ద్వారా ఇన్స్టాల్ చేస్తాం అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ యాన్సిబుల్. దాని తర్వాత సిఐసిడి పైప్ లైన్. మనం ఎటువంటి డిప్లాయ్మెంట్ అయినా రియల్ టైంలో పైప్ లైన్స్ ద్వారా చేస్తాం కాబట్టి జెన్కిన్స్లో పైప్ లైన్ ఎలా రాయాలి, దాని మీద ఎలా రన్ చేయాలో చూపిస్తాం అనమాట. దాంతోపాటు డైలీ టాస్క్ ఆటోమేట్ చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మనకి చాలా చాలా వర్క్స్ ఉంటాయి అనమాట. స్క్రిప్టింగ్ ద్వారా కానివ్వండి, యాన్సిబుల్ ప్లేబుక్ ద్వారా కానివ్వండి, మన వర్క్ని మనం ఆటోమేట్ చేస్తూ ఉంటాం. దాంతోపాటు చాలా టీమ్స్తో కొలాబరేట్ అవ్వాలి అండ్ మన అప్లికేషన్ని కంటిన్యూస్గా మానిటర్ చేయాలి. దాంతోపాటు ఒక అప్లికేషన్ని మీరు మోనోలిథిక్ నుంచి మైక్రో సర్వీస్కి మైగ్రేట్ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే మనం ఇన్నిటిని మనం మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మన రెస్పాన్సిబిలిటీస్ అండి డెవాప్స్ ఇంజనీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మళ్ళీ చెప్తున్నా, మనం క్లౌడ్ సర్వర్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ని బిల్డ్ చేయాలి. నెట్వర్క్ని కానివ్వండి, ఇన్ఫ్రాని కానీ బిల్డ్ చేసినాక దాన్ని మనం కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది, పైప్ లైన్స్ రన్ చేయాల్సి ఉంటుంది, ఆటోమేట్ డైలీ టాస్క్ బై యూజింగ్ ద స్క్రిప్టింగ్ అండ్ ఇయర్ మనం మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అన్ని టీమ్స్తో కొలాబరేట్ అయ్యి మనం అప్లికేషన్ మోనోలిథిక్ టు మైక్రో సర్వీస్ మైగ్రేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. దాని తర్వాత సరే ఇవన్నీ మనం చేస్తాం కదా, అసలు మనం రియల్ టైంలో డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలంటే అసలు మనం ఎలా స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు క్లారిటీ రావాలన్నమాట. అయితే మీరు ఒక డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి అంటారు. బట్ ఇది నిజం కాదండి. డెవాప్స్ ఇంజనీర్కి ప్రోగ్రామింగ్ రావాల్సిన అవసరం లేదు. ఎందుకో ఒక రీజన్ చెప్తాను, నేను జాగ్రత్తగా వినండి ఒకసారి. ఒకవేళ డెవాప్స్ ఇంజనీర్ కనుక రియల్ టైంలో ప్రోగ్రామింగ్ నేర్చుకొని ప్రోగ్రామింగ్ రాస్తే డెవలపర్స్ ఏం చేయాలా? ఇప్పుడు డెవలపర్ చేయాల్సిన పని కోడింగ్ రాయడం అండి. ఇప్పుడు అదే కోడింగ్ డెవాప్స్ వాళ్ళు రాయాలనుకోండి, మరి డెవలపర్స్ అవసరం లేదు కదా, కంపెనీ నుంచి వాళ్ళని తీసేయచ్చు కదా. ఎందుకు తీసేయట్లా? చాలా మంది ఏంటి అంటే డెవాప్స్కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి అంటారులే కానీ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాయమండి. ఓకేనా? అదొకటి గుర్తుంచుకోండి. ఇది ఒకటి ఉంటే మనకు అడ్వాంటేజ్లే కానీ బట్ అది మనం రాయం. ఖచ్చితంగా లినక్స్ అయితే స్టార్ట్ చేయాలి. మన కోర్సులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకుని లినక్స్ అనమాట. ఎందుకంటే లినక్సే లేకుండా మీరు కోర్స్ నేర్చుకుంటారంటే కుదరదు. ఎందుకంటే రియల్ టైంలో మీకున్న ప్రతి ఒక్క సర్వరు మీకు లినక్స్ మీద రన్ అవుతుంది అనమాట. అది గుర్తుంచుకోవాలి. దాని తర్వాత సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ మనం గిట్తో స్టార్ట్ చేస్తాం, గిట్ హబ్. దాని తర్వాత బిల్డ్ టూల్ మావెన్ అండ్ ఇంటిగ్రేషన్ జెన్కిన్స్ వెళ్దాం. దాని తర్వాత డిప్లాయ్మెంట్ అండ్ కాన్ఫిగరేషన్ టూల్ లైక్ యాన్సిబుల్, డాకర్, క్యూబర్నెటిస్ వాడతాం. ఫైనల్గా అదంతా అయిపోయినాక మన అప్లికేషన్ని మానిటరింగ్ టూల్స్ లైక్ నాగియో, సిఎల్కే, స్ప్లంక్, ప్రొమీథియస్, గ్రాఫానా వాటితో చేసుకున్నాక అండ్ ఒక క్లౌడ్ సర్వీస్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఏంటి అంటే మనం పాతది సెట్ చేసుకోవాలి. సో మన కోర్సులో ఫస్ట్ మనం లినక్స్, దాని తర్వాత AWS, దెన్ ఫైనల్గా మనం డెవాప్స్ నేర్చుకుంటాం. ఇది ఒక పర్టికులర్ ఫ్లో అనమాట. ఈ ఫ్లోలో నేర్చుకుంటే మనకి సిలబస్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది అండ్ కాన్సెప్ట్ కూడా చాలా మీకు రిలవెంట్గా ఉంటాయి అనమాట. అట్లా. సరే సార్, మరి ఇదంతా అయిపోయినాక ఇప్పుడు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలా మందికి ఉండేది డెవాప్స్లో ఏ టూల్ బెస్ట్ అనేది చాలా మందికి ఉంటుంది అనమాట. సో డెవాప్స్లో ఏ టూల్ బెస్ట్ అనేది ఎక్కడ ఏం లేదండి. చాలా మందికి ఏంటి అంటే ఈ టూల్ వాడితే బెస్ట్, ఈ టూల్ వాడితే మనకి మంచి అవుట్పుట్ వస్తుందని చెప్పేసి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది అనమాట. అదేం నిజం కదా, అంతా రాంగ్ అనమాట. డెవాప్స్లో చాలా టూల్స్ ఉంటాయి, ఎవరి రిక్వైర్మెంట్ తగినట్టు వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు కొంతమంది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్కి జెన్కిన్స్ వాడతారు, బట్ కొంతమంది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ జెన్కిన్స్ కాదు బాంబూ హట్సన్ వాడతారు అనమాట. కొంతమంది క్లౌడ్ AWS వాడతారు, కొంతమంది ఐజర్ వాడతారు. ఇట్ డిపెండ్స్, మనకి ఏంటంటే రిక్వైర్మెంట్ బట్టి ఉంటుందిలే కానీ ఏది మనకి ఫిక్స్ కాదు. ఓకే. సో అయితే ఇక్కడ మనకి డెవాప్స్లో కనుక మనకి మంచి జాబ్ రావాలంటే ఏ టూల్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి? డాకర్, క్యూబర్నెటిస్, టెరాఫార్మ్ అండి. ఈ 3 టూల్స్ మీద మన డెవాప్స్ రన్ అవుతూ ఉంటుంది ఎక్కువ. సో మీరు కనుక ఈ టూల్లో పర్ఫెక్ట్ అయితే మీకు కనుక ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఇందులో మీరు మన
ఇందులో మీరు బేసిక్గా ఏది ఫోకస్ చేయాలి ఎక్కువ అంటే టెరాఫామ్. ఈ రోజులో టెరాఫామ్ కూడా డిమాండ్ మామూలుది కాదండి. టెరాఫామ్ అనేది మల్టీ క్లౌడ్కి పనికొస్తుంది కాబట్టి దీని యొక్క రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంది. అండ్ మన కోర్సులో డాకరే కానివ్వండి, టెరాఫామే కానివ్వండి, క్యూబర్నెటిసే కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా 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 ఇన్డెప్త్గా కవర్ చేయబోతున్నాం అనమాట. సో అంటే మీరు రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ మీకు ఇదంతా చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ క్యూబర్నెటిస్ అంటే ఓన్లీ ఇది ఒక్కడు కాదండి. క్యూబర్నెటిస్ని హెల్మ్లో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఆర్గోసిటీతో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, గ్రఫానాతో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ప్రొమిథియస్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఇది ప్రతి ఒక్కటి ఏంటి అంటే మనం ఇక్కడ నేర్పిస్తూ ఉంటాం క్లాస్లో ఇక్కడ మీకు. ఓకే, సో అట్లా ఫైన్. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ సరే సార్ ఇక్కడ మీరు డెమో అంతా బాగానే చెప్పారు, అంత బాగానే ఉంది. ఇక్కడ మనకి అసలు మీ కోర్సు ఎందుకు జాయిన్ అవ్వాలి మేము? మనకి మార్కెట్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చాలా మంది ట్రైనర్స్ ఉన్నారు కదా, బట్ మీ దగ్గర ఎందుకు జాయిన్ అవ్వాలని చాలా మంది డౌట్ ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ మా దగ్గర ఎందుకు జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పే కంటెంట్ యూనిక్ అండి. అంటే మీకు ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నేను ఖచ్చితంగా డయాగ్రామటికల్ కాన్సెప్ట్ వాడతాను అనమాట. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఇక్కడ మీకు చెప్పింది డయాగ్రామటికల్లో రిప్రజెంట్ చేయడం జరిగింది అనమాట. దాంతోపాటు మీకు సినారియో బేస్డ్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీకు సినారియోలో ఉంటుంది అనమాట. అంటే ఏదైనా ఒకటి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న టాపిక్ చెప్పాలి, సర్వర్ అంటే ఏంటి. సో అది మీకు రియల్ టైమ్ సినారియో తీసుకొని ఆ సినారియో ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. దాంతోపాటు ఇక్కడ మీకు టీచింగ్ ఇంటరాక్టివ్గా ఉంటుంది. అండ్ ఖచ్చితంగా మీకు ట్రబుల్ షూటింగ్ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. అంటే ఒక ఇష్యూ వస్తే రియల్ టైంలో దాన్ని మీరు ఎలా రిజాల్వ్ చేయాలి అనేది ఇక్కడ బాగా నేర్పిస్తాం అనమాట. దాంతోపాటు ఆటోమేటెడ్ స్క్రిప్ట్, ఇది మీకు హైలైట్ అనమాట. ఎట్లా అంటే మీకు రియల్ టైంలో ఎటువంటి టూల్ని సెటప్ చేసినా కానీ నేను ఇక్కడ విత్ ఇన్ సెకండ్స్లో చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు టామ్ క్యాట్ ఉందండి, టామ్ క్యాట్ సెటప్ చేయాలనుకోండి మీకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అనుకోండి, బట్ నాకు 1 సెకండ్లో అయిపోతుంది అనమాట. ఓకే, సో అట్లా మీకు చూపిస్తే ఇప్పుడు లైవ్గా చూపిస్తాను. నేను టామ్ క్యాట్ని 1 సెకండ్లో ఎలా సెటప్ చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు. దాంతోపాటు ఇక్కడ మనం డైలీ యాక్టివిటీస్ ఏమేం చేస్తాము రియల్ టైంలో అవన్నీ ఇక్కడే చెప్తాను. సో రియల్ టైం వర్క్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దాంతోపాటు కెరీర్ గైడెన్స్ కానివ్వండి, రెజ్యూమే బిల్డింగ్ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి అనమాట మీకు. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే మీకు రియల్ టైం వర్కింగ్కి ఏవైతే కావాలో అవన్నీ ఇక్కడ మీకు ఎండ్ టు ఎండ్ నేర్పిస్తాం. అండ్ మీకు ఇందాక చెప్పాను కదా, ఇది నా గిట్హబ్ అండి, ఇది నా గిట్హబ్ ప్రొఫైల్. ఈ గిట్హబ్ ప్రొఫైల్లో ఇక్కడ చూస్తే మీకు ఒక మంచి డాష్బోర్డ్ కనపడుతుంది. మీకు కూడా ఇలా ఒక డాష్బోర్డ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఈ యూఆర్ఎల్ని మీ హైరింగ్ టీమ్తో ఎలా షేర్ చేసుకోవాలి అంటే హెచ్ఆర్స్తో వాళ్ళతో వీళ్ళతో, దాంతోపాటు మీకు ఒక ప్రొఫైల్ అనేది ఎలా ఆప్టిమైజ్ చేయాలో చెప్తాను. సో ఇక్కడ ఆల్ సెటప్స్ అని చెప్పి ఒక రిపో ఉందన్నమాట. ఈ రిపో ఒక స్పెషాలిటీ ఏంటి అంటే మీరు రియల్ టైంలో ఏ టూల్ని సెటప్ చేయాలనుకున్నా ప్రతి ఒక్క టూల్కి స్క్రిప్ట్ అయితే ఇక్కడే ఉందన్నమాట. ఓకే, మీరు ఈ స్క్రిప్ట్ని తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అవుట్పుట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మనకి చాట్ జీపీటీ ఉంటుంది కదా, ఇదిగోండి చాట్ జీపీటీ. ఈ చాట్ జీపీటీకి ఏం అడుగుతున్నాను అంటే ఇక్కడ ఐఎమ్ ఆస్కింగ్ హౌ మచ్ టైం రిక్వైర్డ్ టు సెటప్ టామ్ క్యాట్ ఇన్ సర్వర్, ఈ క్వశ్చన్ అడుగుతాను అనమాట. సో ఇప్పుడు మనకు చాట్ జీపీటీ ఏం చెప్తుందంటే జనరల్గా చాట్ జీపీటీ ఒక 15 to 30 minutes ఆఫ్ టైం తీసుకుంటుంది అనమాట. ఇదిగోండి వాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, మొత్తం ఓవరాల్ ప్రాసెస్ చూడండి. ఇక్కడ లాస్ట్లో డౌన్లోడింగ్కి 5 to 10 minutes చెప్తున్నాడు, కాన్ఫిగరేషన్కి 10 to 20 minutes చెప్తున్నాడు, టెస్టింగ్ ఒక 5 to 10 minutes, అంటే ఓవరాల్గా ఎస్టిమేటెడ్ టైం 20 to 50 minutes చెప్తున్నాడు అనమాట. బట్ గైస్ ట్రస్ట్ మీ, ఇదే టామ్ క్యాట్ని 1 సెకండ్లో సెటప్ చేసి చూపిస్తాం మీకు, ఓన్లీ 1 సెకండ్ అండి. అది ఎలానో మీకు డెమో అయినాక చూస్తాం. ఓకే, సో ఈ విధంగా ఏంటి అంటే మీకు ఆటోమేటెడ్ స్క్రిప్ట్స్ ద్వారా మనకు కోర్స్ అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది అట్లా. సో కంటెంట్ అయితే యూనిక్గా ఉంటుంది, ఇంటరాక్టివ్ టీచింగ్ ఉంటుందండి. ఖచ్చితంగా ఒక కాన్సెప్ట్ చెప్తే సినారియోలోనే చెప్తారనమాట. రియల్ టైంలో సినారియో ఎలా వస్తుంది, దాన్ని మీరు ఎలా మంచిగా డీల్ చేయాలి. సో ట్రబుల్ షూటింగ్ అంటే ఒక ఇష్యూస్ ఎలా ట్రబుల్ షూట్ చేయాలి, ఆటోమేటెడ్ స్క్రిప్ట్స్ అనేవి ఇస్తాను మీకు, డైలీ యాక్టివిటీస్ ఉంటే, రియల్ టైం వర్కింగ్ ఉంటే, అండ్ మీకు వీక్లీ అసైన్మెంట్ కూడా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఏంటి అంటే మన కోర్స్ తరఫున ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో అది. అండ్ ఫైనల్గా ఇదంతా అయిపోయినాక మీకు ఇంకో డౌట్ రావాలి, సార్ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ మమ్మల్ని ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే, సార్ ఫ్రెషర్కి డెవాప్స్లో జాబ్ వస్తుందా, బ్రహ్మాండంగా వస్తుందని మీరు ఇందులో ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా ఫ్యామిలీలోనే ఆల్మోస్ట్ ఒక 6 డెవాప్స్ ఇంజనీర్స్ ఉన్నామన్నమాట. మేమందరం ఫ్రెషర్గానే స్టార్ట్ అయిన వాళ్ళం. ఓకే, అప్పుడుకైనా ఇప్పటికైనా మీకు మంచి నాలెడ్జ్ ఉంటే మాత్రం ఫ్రెషర్గా ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత నాన్ ఐటీ వాళ్ళు ఈ కోర్సు నేర్చుకోవచ్చా, ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. మీరు ఐటీ అయినా నాన్ ఐటీ అయినా ఇక్కడ మీకు ఈ కోర్స్కి ముందు ఏ కోర్స్ రావాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది మీకు 0 నుంచి స్టార్ట్ చేస్తాం. సో నాన్ ఐటీ వాళ్ళని నేర్చుకోవచ్చు అనమాట. ఇందుకు కోడింగ్ కావాలి ఈ కోర్స్కి. కోడింగ్ అయితే ఏం అవసరం లేదండి, మీకు చెప్పాను కదా, కోడింగ్తో మనకి ఎటువంటి పని లేదు. సో మనం కోడింగ్ లేకపోయినా ఈ కోర్స్ని నేర్చుకోవచ్చు. సో దీంట్లో మనం డొమైన్ చేంజ్ చేసుకోవచ్చు.
సో అఫ్ కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాన్ ఐటీలో వర్క్ చేస్తున్నారు, ఐటీలోకి మారొచ్చు అంటే బ్రహ్మాండంగా మారొచ్చు. అది మనకు ఆప్షన్ ఉందన్నమాట. దాంతోపాటు డెవాప్స్ లో అన్ని టూల్స్ నేర్చుకోవాలంటే అన్ని అవసరం లేదండి, కొన్ని ప్రతి ఒక్క ఫేస్ ఒక్కొక్క టూల్ మాత్రం నేర్చుకోవాలి. ఫైనల్ గా మనకి AWS లో అన్ని సర్వీసులు కావాలంటే AWS లో దాదాపు మనకి 200+ సర్వీసులు ఉన్నాయి అనమాట. అన్ని ఎవరికి రావండి, మన ప్రాజెక్ట్ కి ఎంతవరకు కావాలో అంతవరకు నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. మనం నేర్పించే AWS కంటెంట్ మీకు మీ రియల్ టైం వర్క్ సరిపోతుంది. సో అది మ్యాక్సిమం బెనిఫిట్. సో ఇవి మనకి చాలా ఫ్రీక్వెంట్ గా వచ్చే క్వశ్చన్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీకు ఇవి కాకుండా ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ క్వైరీస్ కానీ ఉంటే మనం ఆ క్వశ్చన్ అండ్ క్వైరీస్ పార్ట్కి వెళ్దామండి. బట్ దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే మీరు డెమో విన్నారు, డెవాప్స్ డెమో. ఐ థింక్ మీకు ఇంతకు ముందు డెవాప్స్ అంటే ఏంటో ఐడియా ఉండకపోవచ్చు. సో ఇప్పుడు నేను ఏమడుగుతానంటే మీ అందరు డెమో విన్నారు కదా, సో డెమో ఎలా అనిపించింది మీ అందరికి? మీరు అన్మ్యూట్ చేసి చెప్పొచ్చు. హౌస్ ద డెమో ఫర్ ఆల్ ఆఫ్ యూ గైస్? Actually, this is convincing. ఓకే. సో అర్థమైందా మీ Yes. అందరికి డెమో? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఆల్ ఆఫ్ యూ వన్స్? Yeah, అర్థమైంది. చాలా బాగుంది సార్, చాలా బాగా నచ్చింది సార్, in ఈజీగా detail. ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో ఇప్పుడు Perfect మనకి explanation, bro. Perfect explanation. థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్ యూ. సో గైస్ ఇప్పుడు మీకు ఇందులో ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఆర్ క్వైరీస్ ఉంటే మీరు అడగొచ్చు అండి. సో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఈ డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ డెమో పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ కోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఉంటే అడగొచ్చు. ఇది అయిపోయినాక మీకు టామ్ క్యాట్ని విత్ ఇన్ 1 సెకండ్ ఎలా సెటప్ చేయాలో చూపిస్తాను. ఏ స్క్రిప్టింగ్ కూడా టీచ్ చేస్తామండి ఇక్కడ మేము, చెప్పడం మర్చిపోయాను. ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో రాహం అందరినీ మ్యూట్ లో పెట్టండి. నేను మ్యూట్ చేస్తున్నా. ఎవరైతే సో గైస్ doubts మీకు ఉన్నారో ఎవరికైతే వాళ్ళందరూ- డౌట్స్ ఉన్నాయో మీరందరూ హ్యాండ్ రైజ్ చేయండి. మీకు ఒక్కొక్కగా అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చి మేము అన్మ్యూట్ చేసి మాట్లాడిస్తాం అనమాట. అండ్ ఈలోగా నేను మీకు టామ్ క్యాట్ ఎలా సెటప్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక 5 minutes తర్వాత. శ్రీనివాస్ గారు యూ కెన్ టేక్ ఇట్ నౌ. నేను హోస్ట్ క్లైమ్ చేసుకున్నాను. రాహం షూర్ అండి. రాహం యా. సో నేను అనుకోవడం ఇక్కడ నిన్న ఉన్న వాళ్ళే చాలా మంది ఉన్నారు, కొంతమంది కొత్త పేర్లు కనిపిస్తున్నాయి. సో మీలో ఎవ్వరు ఏం అడగాలన్నా అడగొచ్చండి. ఓకే, జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. రియాక్షన్స్ లోకి వెళ్తే అక్కడ హ్యాండ్ రైజ్ ఆప్షన్ ఉంటుంది. యా స్వామి అన్మ్యూట్ చేసుకోవచ్చు. సార్ నా డౌట్ స్క్రిప్టింగ్ సార్ కంప్లీట్ స్క్రిప్టింగ్ నేర్పిస్తారా? అఫ్ కోర్స్ ఉంటుంది కదండి. మనం టెరాఫామ్ లో అయినా సరే, లేకపోతే క్లౌడ్ ఫార్మేషన్ లో స్క్రిప్టింగ్ యూజ్ చేస్తాం. ఇంకే స్క్రిప్టింగ్ మీరు అనేది బ్యాష్ ఉంటుంది మీకు. ఓకే 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 బ్యాష్ అని చెప్పాలి నేను. క్లౌడ్ ఫార్మేషన్ స్క్రిప్టింగ్ ఈజ్ డిఫరెంట్, యామెల్ వస్తుంది. మామూలుగా మనకి బ్యాష్ ఉంటుంది. మీరు కోర్స్ కంటెంట్ చూసారా స్వామి? ఐ థింక్ ఈవెంట్ అన్మ్యూట్ యా చేస్తాను. యా చూసాను. యా ఆ బ్యాష్ Bash. చెప్తాను. ఓకే ఓకే. సో నెక్స్ట్, ఇందాక ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు మళ్ళీ డౌన్ చేశారు. హలో ఐ థింక్ కరెక్ట్ ఇప్పుడు రైజ్ అయ్యాయి. సో సంతోష్ Hi, both of you. Yeah. Actually, what is the if you have any you provide any fake experience for this? I am asking you directly. లేదు. Okay, thank you. రెడ్డప్ప హలో, యా చెప్పండి రెడ్డప్ప. ఇప్పుడు మేము ఆల్రెడీ డెవాస్ మీద సపోర్ట్లు చేస్తున్నాము. యాక్చువల్గా ఓకే డెవాస్ మీదే చేస్తున్నాము. ఇదే బట్ క్యూబర్నెట్స్, హెల్మ్ చాట్స్ విత్ టెరాఫామ్ అని చెప్పారు కదా, అవి ఇంకా ఎండ్ టు ఎండ్ హై లెవెల్ చెప్తారా? ఇప్పుడు స్టార్టింగ్ సిలబస్ మీరు పంపించిన ఫ్లోర్ అని చెప్పుకుంటూ పోతారా? ఫస్ట్ లైనెక్స్ మళ్ళీ AWS సర్వీస్ అలాగే వెళ్తారా? ఫస్ట్ మనము AWS కొంచెం స్టార్ట్ అయిన తర్వాత, అకౌంట్ అది క్రియేట్ చేసిన తర్వాత మీకు మెయిన్ ఫస్ట్ లైనెక్స్ చూస్తామండి మనం. ఓకే, సో లైనెక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ AWS లోకి వచ్చేస్తాము. AWS అయిపోయిన తర్వాత డెవాప్స్ స్టార్ట్. ఏదైనా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారా మీరు ఏమన్నా?
సర్టిఫికేట్ అంటే ఒకటండి, నేను ఎప్పుడు కూడా ఈవెన్ నా వెబ్సైట్ లో కూడా, మా వెబ్సైట్ లో కూడా క్లియర్ గా రాస్తాం ఆ విషయం. సర్టిఫికేట్ అనేది ఒక ఇన్స్టిట్యూట్ ఇచ్చే సర్టిఫికేట్ వల్ల మీకు వచ్చే పెద్ద వాల్యూ ఎడిషన్ అయితే ఏమి ఉండదు. ఏం ఓకే, అది క్లియర్. అది కాకపోతే కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఆఫీసుల్లో చూపించుకోవడానికి దానికి సర్టిఫికేట్ కావాలి అంటారు. వేరే కూడా ఇస్తాం, అదే అడిగిన వాళ్ళకి ఇస్తానండి. మాకు రిక్వైర్మెంట్ ఉంది కావాలి అని అడిగితే ఎవరికైనా ఇస్తాను. ఇంతకుముందు కాకపోతే నేను నేను చేసా బయట, బట్ అంత ఎండ్ టు ఎండ్ నేర్చుకోలేకపోయాము, కొంచెం పోస్ట్పోన్ ఎందుకంటే అలా ఇప్పుడు అయిపోయింది. మనము సారీ అలా అయిపోయింది. ఇప్పుడు కంటిన్యూస్ మళ్ళీ నేర్చుకోవాలనుకుంటున్నాము. ఆల్రెడీ నేను డెవాప్స్ మీద చేస్తున్నాను, బట్ సపోర్ట్ ఇచ్చాను మోర్. అందుకని మోర్ నేను టెక్నికల్ నేర్చుకోవాలని చూస్తున్నాను, అందుకని. ఓకే, సో ఏంటంటేనండి, మీకు సర్టిఫికేట్ అనేది ఎప్పుడు కూడా అది వ్యాలిడ్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఉపయోగం, కానీ ఇన్స్టిట్యూట్ ఇచ్చే సర్టిఫికేట్ మీకేమీ పెద్ద ఉపయోగం ఉండదు. ఓకే, ఓకే. అందుకని మీరు ఎప్పుడైనా సరే సర్వీస్ ప్రొవైడర్ ఎవరు ఉంటారో అక్కడ సర్టిఫికేషన్ చేయడం అనేది బెస్ట్ వే అన్నమాట. అందుకని నేను ఎప్పుడు చెప్తాను, మీరు కొంతమందికి స్పెసిఫిక్ నీడ్ ఉంటుంది, లేదా కొంతమంది స్పెసిఫిక్ గా మాకు కావాలండి అంటూ ఉంటారు. అలా అడిగిన వాళ్ళకి ఇస్తాను, అందరికీ నేను ఇవ్వను, ఎందుకంటే దానికి ఉండే వాల్యూ అనేది లిమిటెడ్. సో అందుకని ఎవరికి కావాలంటారో వాళ్ళకి ఇస్తాను. ఓకే. ఐ థింక్ యు ఆర్ ఫైన్, రైట్? ఇంకొకటి కోర్స్ ఫీ వచ్చి ఎట్ ఏ టైం పే చేయాలా, లేదా మంత్లీ వన్ పేమెంట్ అయితే 12,980, లేకపోతే మీరు 2 ఇన్స్టాల్మెంట్స్ లో చేయొచ్చు. అప్పుడు మొత్తం 14,000 చేయాలి. అప్పుడు మీకు మొత్తం ఫస్ట్ 7,000 1 మంత్ లో సెకండ్ అమౌంట్ పే చేయాలి. ఓకే, ఓకే. కిషోర్. యా హాయ్ బోత్ ఆఫ్ యా యా యాక్చువల్లీ నిన్న నేను డెమో అటెండ్ అయ్యాను, బట్ డ్యూ టు సమ్ నా ల్యాప్టాప్ ఇష్యూ వల్ల నేను జాయిన్ అవ్వలేకపోయాను. సో అది That's మళ్ళీ okay. వినడానికి ఏదైనా ఛాన్స్ ఉందా? మన యూట్యూబ్ ఛానల్ ఇవాళ అప్లోడ్ చేశానుగా. ఓకే ఓకే, అంటే నేను చూసుకోలేదు, జస్ట్ ఈ రోజు నేను డెమో గ్రూప్ లో కూడా చేస్తున్నానండి, వాట్సాప్ ఆ, కమ్యూనిటీలో అంటే కూడా అందరికి మార్నింగ్ నుంచి షేర్ చేస్తూనే ఉన్నానండి. ఆ, సరే, ఇట్స్ ఓకే, అదొకటి మీరు మిస్ అయ్యారేమో. ఆ, మన యూట్యూబ్ ఛానల్ లోకి వెళ్ళి వాళ్ళు చూసాను. మార్నింగ్ అప్లోడ్ చేసిన వీడియో చూడండి, యూ విల్ గెట్ అన్ ఐడియా. యా ఇంకొకటి, ఇది ఇందాక ఎవరు అడిగారు ఫేక్ ఎక్స్పీరియన్స్ మీరు ఇస్తారని. సో మీరు చెప్పిన పర్లేదు, మేము ఇన్ కేస్ ఓన్ గా ట్రై చేసుకున్నా, ఇన్ కేస్ ఒక 2 years 3 years పెడితే ఈ నాలెడ్జ్ సరిపోతుందా, లేకపోతే మీకు 3 years కి 100% సరిపోతుంది నాలెడ్జ్. ఓకే, తర్వాత ఫేక్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ గా అండి, మేము ఎప్పుడు కూడా అలాంటివి మేము తీసుకోము, ఎందుకంటే అది కొంచెం డేంజర్ ఇష్యూ. అది ఓకే, అవతల వైపు వాళ్ళు ఎలా ఉంటారు అన్నది మనకి తెలియదు, అది మనీ తోటి ముడిపడిన వ్యవహారం అయిపోతుంది. మీకు కావాలంటే ఆ ఇచ్చే వాళ్ళ నంబర్ నేను ఇస్తాను, మీరే వాళ్ళతో అన్ని మాట్లాడుకోవాలి, నన్ను మళ్ళీ అడగకూడదు రేపటి రోజు నుంచి. మీకైనా ఇందాక అడిగిన ఆయనకైనా ఇద్దరికి చెప్పండి, ఎవరైతే మాకు ఇది అంటే నేను ఇస్తాను. లేదు జస్ట్ అంటే చాలా కన్సల్టెన్సీ అంటే మా ఓన్ గా తెలిసి ఉన్నాయి. సో నాకు కన్ఫర్మ్ గా జస్ట్ ఈ నాలెడ్జ్ సరిపోతుందా లేదా అనేది ఒక్కటి 100% మీరు సరిపోతుంది, ఆ విషయంలో ఏ ప్రాబ్లం. ఓకే, అది ఇంకొకటి ఫీ విషయం ఇందాక ఏదో చెప్పారు, 2 EMIs లో పే చేయొచ్చు, 2 ఇన్స్టాల్మెంట్స్ లో చేయొచ్చు, మొత్తం 14,000 చేయాలి. ఇనిషియల్ గా 7,000 చేయాలి, 1 month గ్యాప్ లో సెకండ్ అమౌంట్ పే చేయాలి. ఓకే, 1 month గ్యాప్ లేకపోతే 1 month తర్వాత? ఎగ్జాక్ట్ 1 month తర్వాత. అంటే ఇప్పుడు మనము 29th తర్వాత స్టార్ట్ చేసాం, ఆగస్ట్, సెప్టెంబర్ ఎండింగ్ కల్లా సెకండ్ అమౌంట్ పే చేస్తాం. ఓకే ఓకే, దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. Before next query, 1 second, I'm taking it the back host. సో గైస్, కిందకి చెప్పాను కదా, సో టామ్ క్యాట్ ని మనం 1 second లో సెటప్ చేయొచ్చా లేదా అంటే, బేసిక్ గా మీరు రియల్ టైమ్ లోకి వెళ్ళి ఎవరిని అడిగినా కానీ టామ్ క్యాట్ ని 1 second లో సెటప్ చేయొచ్చు అంటే 100 నో అని చెప్తారండి. బట్ అలా ఏం కాదు, నన్ను అడిగితే మాత్రం నేను సెటప్ చేసి చూపిస్తే, ఇదిగోండి నా దగ్గర ఒక టామ్ క్యాట్ స్క్రిప్ట్ ఉందన్నమాట. ఇది నేను ఓన్గా రాసిన స్క్రిప్ట్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఈ స్క్రిప్ట్ ని రన్ చేస్తే ఎంటర్ కొట్టండి, నాకు టామ్ క్యాట్ స్టార్ట్ అయిపోయింది 1 second కంటే తక్కువ టైంలో. సరే సార్, ఒకసారి అవుట్పుట్ చూపించినప్పుడు మీరు నమ్ముతామంటే మీకు అవుట్పుట్ కూడా చూపిస్తే, ఇదిగోండి నా సర్వర్ ఒక పబ్లిక్ IP అడ్రస్ కాపీ చేసుకొని, మీకు సర్వర్ ఇంకా ఎలా క్రియేట్ చేయాలి మీకు ఇంకా చూపించలేదండి, మీకు మెల్లగా చూపిస్తా 1 by 1. పోర్ట్ నెంబర్ 8080 ఇచ్చారనుకోండి, సింపుల్గా నా టామ్ క్యాట్ అయితే నాకు ఓపెన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఇదే పనిని రియల్ టైంలో చాలా మంది కొన్ని మినిట్స్ ఆఫ్ టైం తీసుకుంటారు, కొంతమంది లైక్ 20 minutes కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారనమాట, ఎందుకంటే వాళ్ళకి ఆటోమేషన్ తెలియదు. బట్ మన కోర్సులో ఏంటంటే కంప్లీట్ ఆటోమేషన్కి వెళ్తున్నాం కాబట్టి ఎటువంటి టూల్ అయినా వితిన్ సెకండ్స్లో సెటప్ చేయొచ్చు అనమాట. వితిన్ సెకండ్స్, మనకు అంతకంటే ఎక్కువ టైం కూడా పట్టదు. సో అట్లా. సో అంతకుముందు ఎవరైనా టామ్ క్యాట్ మీద వర్క్ చేసిన ఉన్నారా ఇక్కడ? కెన్ ఎనీవన్ కన్ఫర్మ్ మీ? ఎవరున్నారు వర్క్ చేసిన వాళ్ళు?
యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్ ఒకవేళ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారంటే, ఆర్ యూ కెన్ పింగ్ మీ. నాకు తెలిసి డెవలపర్స్కి టెస్టర్కి చాలా ఫెమిలియర్గా ఉంటుంది. గైస్ యూ కెన్ పింగ్ మీ ఆన్ కామెంట్ సెక్షన్ ఒకవేళ మీకు ఇంతకు ముందు ఏమైనా టామ్ క్యాట్ మీద వర్క్ చేసినా లేకపోతే తెలుసున్నా కానీ ఇదంటే ఏంటో. ఓకే, ఐ థింక్ ఎవరికి దీని మీద ఐడియా ఉండకపోవచ్చు అండి. సో ఒకసారి రియల్ టైంలో అడగండి, ఇదే టామ్ క్యాట్ని ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ కొలీగ్స్ కానీ ఎంత టైం పడుతుంది సెటప్ చేయడానికి కానీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. సో మనకైతే ఏదైనా కానీ మనం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసి పెడతాం అనమాట. సో అది మనకి ఏంటి అంటే మనకి కోర్స్ ఉన్న స్పెషాలిటీ. దట్స్ ఇట్. ఫైన్. శ్రీనివాస్ గారు, యూ కెన్ టేక్ ఇట్ బ్యాక్ అండి. ఓకే రాహుల్, థ్యాంక్ యూ సో మచ్. సో పవన్ సాయి, ఐ థింక్ నిన్న ఆల్రెడీ మాట్లాడినట్టున్నారు. అవునవును మాట్లాడు. ఆఫ్టర్నూన్ గ్రేట్. కాల్ కూడా చేశాను మీకు. సో అవును. నేను ఏంటంటే నాకు ఇక్కడ కంపెనీలో మైక్రోసాఫ్ట్ అజూర్ది అట్లా వచ్చారు వస్తే నేను బేసిక్ సర్టిఫికేషన్ చేశానండి. అజూర్ 104 చేశాను. అది ఏమైనా యూజ్ఫుల్ అవుతుందా నాకు? దేని పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు యూజ్ అవ్వడం అనేది? అంటే ఐ మీన్ ఇప్పుడు ఇది క్లౌడ్ అంటే అజూర్ కి ఏడబ్ల్యూఎస్ కి అంటే రిలేటెడ్ గానే ఉంటుందని విన్నాను. సో జస్ట్ నాకు డమ్స్ దొరికాయి, సో ఓచర్ దొరికిందని చెప్పేసి జస్ట్ ఉంటది కదా. మీకు ఎజూర్ అయినా, ఏడబ్ల్యూఎస్ అయినా, జీసీపీ అయినా, క్లౌడ్ అయినా కాన్సెప్ట్ ఎప్పుడు ఒకటేనే. జస్ట్ నాకు ఓకే, మనం దాని మీద వర్క్ చేసే విధానంలో తేడాలు ఉంటాయి తప్ప ప్రతి ఏముంటాయి. క్లౌడ్ అంటే ఏంటంటే ఇల్లు అంటే గదులు ఉండాలి మనకి. ఒక బెడ్రూమ్ అని, ఒక కిచెన్ అని, ఒక హాల్ అని, ఒక వాష్రూమ్ అని, ఇట్లా మనకి పార్టీషన్స్ ఉంటాయి. అది 100 కోట్లు పెట్టి కట్టుకోవచ్చు, ₹1,00,00,000 ఉండేళ్ళు ఉంటుంది, ₹1,00,000 ఉండేళ్ళు ఉంటుంది. ఏదైనా ఈ బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేవి కామన్. ఓకే, అలాగే ఏడబ్ల్యూఎస్ అయినా, జీసీపీ అయినా, ఇంకొకటి అయినా సరే మోడల్ డిఫరెంట్ ఉంటాయి. అందులో కూడా సర్వర్స్ లాంచ్ చేసే సర్వీసెస్ ఉండాలి, అందులో కూడా స్టోరేజ్ కోసం సర్వీస్ ఉండాలి, అందులో కూడా నెట్వర్కింగ్ రిలేటెడ్ సర్వీస్ ఉండాలి, అందులో కూడా ఏఐఎంఎల్, బ్లాక్ చైన్ ఇలాంటి సర్వీసెస్ అన్ని కూడా అవైలబుల్ ఉండాలి. అందరూ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. నేను బేసిక్ గా .NET డెవలపర్, కానీ నేను స్టార్ట్ చేసింది కెరియర్ క్లౌడ్ లో. కెరియర్ అంటే ఏడబ్ల్యూఎస్ మీద స్టార్ట్ చేసింది. ఒక రోజు కూర్చుని సడన్ గా మా మేనేజర్ వచ్చాడు. ఒక క్లయింట్ ఉన్నాడు, వాడికి చిన్న వర్క్ చేసి పెట్టాలి, వెళ్ళి కూర్చొని చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది, అప్పటి వరకు నేను ఎజ్యూర్ ముట్టుకుని కూడా ముట్టుకోవాలి. అప్పటికి వెళ్ళిన తర్వాత అర్జెంట్ గా ఏమైంది, ఏడబ్ల్యూఎస్ S3లో వాళ్ళకు ఉన్నవన్నీ తీసుకెళ్లి ఎజ్యూర్ లోకి మార్చాలి. ఓకే, కాన్సెప్ట్ ఒకటే, స్టోరేజ్ కోసం ఇది మార్చమని అడుగుతున్నారు వీళ్ళు. గూగుల్ చేసుకున్నాను. ఓకే, ఫస్ట్ ఒక 2 గంటలు ఐడియల్ గా గూగుల్లోనే గడిచిపోయింది నాకు టైం. తర్వాత ఏదో చిన్న థ్రెడ్ దొరికింది, దాన్ని పట్టుకుని లాక్కుంటూ మొత్తానికి చేసేసాం సాయంత్రానికల్లా. ఇది ఎలా చేయగలిగాము? బేసిక్ కాన్సెప్ట్ మనకు తెలుసు. S3లో స్టోరేజ్ చేస్తారు, జస్ట్ లైక్ దట్. ఇందులో ఎజూర్ లో స్టోరేజ్ కోసం యూజ్ చేసే సర్వీస్ ఏంటి అని ఫస్ట్ గూగుల్లో చూశాను. వాడు బ్లాబ్ సర్వీస్ అని చెప్పి ఇచ్చాడు. ఫైన్. .NET యూజ్ చేసుకుని బ్లాబ్ లో నేను డేటా ఫైల్స్ అనేవి ఎలా స్టోర్ చేయాలి, నాకు ఒక బేసిక్ కోడ్ కావాలి, దానికోసం సెర్చ్ చేశాను, దొరికింది. దాన్ని తీసుకొచ్చి నా దాంట్లో పెట్టి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఏముంటాయో చూసుకుంటూ ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ద డే కల్లా చేసి ఇచ్చేసాను. అంతే. ఒక క్లౌడ్ మీద ఉన్నప్పుడు ఇంకొక క్లౌడ్ మీద వర్క్ చేయడం అనేది అతి కామన్. ఆల్రెడీ మీకు ఒక క్లౌడ్ మీద నాలెడ్జ్ ఉన్నప్పుడు మీకు ఇది అచీవ్ చేయడం పెద్ద ప్రాబ్లం. జస్ట్ బేసిక్ చేశాను, సో అందుకని అది. దట్స్ ఓకే అండి, ఎంతో కొంత మీకైతే అవగాహన వచ్చింది కదా. ఓకే, అది చూసానండి ఆల్రెడీ. నేను బేసిక్ ఈ మంత్ అంతా బేసిక్ చూసుకుంటానే ఉన్నాను. క్లియరా? యా క్లియర్. రైట్. సో ఇంకా ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. పవన్, మీరు డౌట్ క్లారిఫై అయిపోతే మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోతారు. ఫైన్. యా కిషోర్. ఇంకొకటి ఇందాక అడగడం మర్చిపోయాను. సో ఈ క్లాస్ టైమింగ్స్ అవి ఒకసారి. నైట్ 8:30 to 10. 8:30 to 10 అండ్ వీకెండ్స్ లో సాటర్డే కూడా ఉంటుందా? మండే టు సాటర్డే క్లాస్ టైమింగ్స్. ఓకే సార్, ఇవి రికార్డింగ్ సెషన్స్ అవి ఎలా అంటే డైరెక్ట్ మన మెయిల్కి వస్తాయా? ఒక్క నిమిషం, మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు, మా పోర్టల్లో ఉంటాయి అన్ని కూడా. ఓకే, అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి మీరు 2 years వరకు మా పోర్టల్లో ఉంటాయి. తర్వాత నేను డౌన్లోడ్ ఇచ్చేస్తాను, మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? మండే నుంచి రెగ్యులర్ క్లాసెస్. మండే నుంచి రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి.
సండే ఆఫ్టర్నూన్ పే చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఇంట్రొడక్షన్ క్లాస్ ఒకటి ఉంటుంది, మండే నుంచి రెగ్యులర్ క్లాసెస్. ఓకేనా? మీరు ఏదో ఇందాక చెప్తా ఉన్నారు, నేను మధ్యలో మాట్లాడాను. ఏం లేదు, యూపీఐ నెంబర్ పంపించాను, చూసుకోండి. ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉన్నారో అందరూ పేమెంట్స్ ఫినిష్ చేసుకోండి. ఒకసారి అది మళ్ళీ పంపుతారా? అంటే నేను గ్రూప్లో ఇప్పుడే పంపా, ఇందాక జాయిన్ ఓకే. ఇప్పుడే పంపా. లేదు నేనంటే నేను ఉన్నది గ్రూప్ ఏడబ్ల్యూఎస్ ఎస్ఏ అండ్ ఇక్కడ చాట్ బాక్స్ లో పంపాను, ఇక్కడ చాట్ బాక్స్ లో పంపా, చూడండి. ఓకేనా? చాట్ బాక్స్ లో కూడా ఏం రావట్లేదు, అదే అప్పటి నుంచి చూస్తున్నాను. ఐ థింక్ ఎవ్రీ వన్ ఇన్ ద మీటింగ్ పంపాలి, నేనే తప్పులేదు. రైట్, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ గెట్ ఇట్ నౌ. ఓకే కదా? వచ్చింది వచ్చింది. రైట్, మీ డౌట్ క్లారిఫై అయిపోతే కనుక మీరు మ్యూట్ లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. అబీద్. హలో సార్. యా అబీద్, చెప్పండి. ఓ టుమారో అయితే ఉండదు కదా సార్, ఇంకా మండే నుంచి రెగ్యులర్. అంతే, సండే సండే ఆఫ్టర్నూన్ ఇంట్రొడక్షన్ ఆఫ్టర్నూన్ ఉంటుంది, మండే నుంచి రెగ్యులర్ క్లాసెస్. సండే పే చేస్తే ఇంకా మీకు మండే నుంచి మీరు చెప్తారు, అంతేనా? అంతే. సండే ఇంట్రొడక్షన్ క్లాస్ ఉంటుందా సార్ మధ్యాహ్నం? అవును, అది ఓన్లీ ఫర్ ద పెయిడ్ స్టూడెంట్స్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యా. సో కావ్య, చెప్పండి కావ్య, అడ్మిట్ చేసుకోండి. సారీ, నా పేరు మహేంద్ర, మా యా సిస్టర్ మహేంద్ర, లాగిన్ అయినండి. అలాగే. అయితే ఇది యూపీఐ నెంబర్ ఇచ్చారు కదా, దీనికి పేమెంట్ డైరెక్ట్ గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ చేయొచ్చు అండి? అవునండి. సో ఆఫ్టర్ దట్ మాకు లైక్ క్రెడెన్షియల్స్ ఏమో డైరెక్ట్ మీరు ఎవరైతే పేమెంట్ చేసినా అట్లా వస్తుందా, లేకుంటే ఎట్లా అది? నేను సెపరేట్ కమ్యూనిటీ ఓన్లీ ఫర్ ద పెయిడ్ స్టూడెంట్స్ నేను యాడ్ చేస్తాను. ఓకే ఓకే, అక్కడ మళ్ళీ ఫర్దర్ డీటెయిల్స్ అని నేను అక్కడ షేర్ చేస్తూ ఉంటాను. ఓకే ఓకే ఓకే, అదొకటి డౌట్. అండ్ రేపు అయితే క్లాస్ లేదంట, రేపు అయితే లేదు కదా క్లాస్? లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇది మీకా మీ సిస్టర్ కండి? అది నాకేనండి, ఏమైతే ఆటోమేటిక్ గా ల్యాప్టాప్ లో ఆమె పేరు తీసేసుకుంది, అట్లా అనేసి పే దట్స్ అది ఓకే, అది వచ్చింది. ప్రాబ్లం లేదు. మీరు పేమెంట్ చేస్తే కనుక ఎవరైతే వాళ్ళ మొబైల్ నెంబర్ నుంచి నాకు డీటెయిల్స్ పంపించండి. ఓకే, నేమ్, మొబైల్ నెంబర్, జీమెయిల్ ఐడి పంపాలి. తర్వాత పేమెంట్ కన్ఫర్మేషన్ ఏది పంపినా కూడా నాకు ఎవరైతే స్టూడెంట్ ఉంటారో వాళ్ళ మొబైల్ నెంబర్ నుంచి చూడండి. ఆ మొబైల్ నెంబర్ కి వాట్సాప్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, ఇదే మొబైల్ నెంబర్ కి వాట్సాప్ లో పేమెంట్ చేసినాం అని చెప్పేసి ఇట్లా పంపించాలండి? స్క్రీన్ షాట్ పంపించాను. ఓకే ఓకే, అండ్ మెయిల్ ఐడి ఇంకేం అడిగారు మీరు? నేను చెప్తా, డీటెయిల్స్ ఏం కావాలో చెప్తాను. మీరు ఫస్ట్ పేమెంట్ చేసేసి నాకు డీటెయిల్స్ పంపించండి. ఓకే ఓకే, రేపైనా చేయొచ్చు కదా? రైట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు, వెంటనే డౌన్ చేశారు. శ్రీనివాస్ గారు, లైక్ ఐ విల్ బి బ్యాక్ ఇన్ 2 minutes. ఓకే, ట్రై టు. ఐ థింక్ అయిపోయింది, ఇంకా రాహం ఇంకెవరు పెద్దగా లేరు అనుకుంటున్నాను. అభి చెప్పండి, మీరు నేనే సార్ నాకు హ్యాండ్ రైస్ చేసింది. పేమెంట్ చేసేటప్పుడు ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇవి పంపించాలి కదా సార్? పేమెంట్ చేసిన తర్వాత నాకు స్క్రీన్ షాట్ మొబైల్ లో పంపించండి, మీకు ఏ నెంబర్ ఇచ్చారో దానికి. ఓకేనా? అక్కడ మీరు నేమ్, మొబైల్ నెంబర్, జీమెయిల్ ఐడి పంపాలి, నేను చెప్తాను. ఓకే సార్, వాటికి మీరు యాక్సెస్ ఇస్తారు? అంతే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అండి. యా సింధు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఇన్ కేస్ అదే ఫేక్ పెట్టి జాయిన్ అయిన తర్వాత అదే స్క్రమ్ కాల్స్ అలా ఉంటాయి కదా సార్, అవి ఫస్ట్ ఒకసారి అలా ఎలా ఎంటర్ అవ్వాలో చెప్తారు కదా సార్, అవి ఎలా నేర్చుకోవాలో? మీకు క్లాస్ లో రియల్ టైం ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుందో అవన్నీ చెబుతాం. ఓకేనా? ఓకే సార్, ఆ విషయంలో ప్రాబ్లం. మీరు క్లాసులకి అయితే రెగ్యులర్ గా రావడం అనేది మాత్రం చూసుకోవాలి. ఓకే సార్. కొంతమంది ఎలా ఉంటారంటే జాయిన్ అవుతారు, ఒక 1 month బాగానే ఉంటారు, 3 months కోర్స్ లో 1 month వెరీ గుడ్, అందరూ చక్కగా ఉంటారు పిల్లలందరూ.
సెకండ్ మంత్ ఒక 70% పడిపోతుంది అటెండెన్స్ అనేది. థర్డ్ మంత్ 50 to 60% ఉంటుంది. ఇంకా చివరికి వచ్చేసరికి 30 to 40% ఆక్యుపెన్సీ తోటి క్లాసెస్ రన్ అవుతుంది. ఇంకా అలా ఉండకూడదు ఎప్పుడు. 3 months కి 3 months 100% ఆక్యుపెన్సీ తోటి ఉంటే ఆ ఇంటిమసీ బాగుంటుంది. ఆ నేర్చుకునే విధానం కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఐ థింక్ యు ఆర్ ఫైన్ సింధు. ఓకే సార్. ఎస్ సార్. ఫైన్ సార్. థ్యాంక్ యూ సార్. సో వాట్స్ అప్ నెక్స్ట్? సో ఇంకా ఎవరైనా ఉన్నారండి? అరెన్స్ వీ కెన్ వి స్టాప్ హియర్. వంశీరావు. హలో. వంశీ, ఇప్పుడు మీరు నాకు కాల్ చేశారా? లేదండి. ఇప్పుడే వంశీ అని చెప్పేది నంబర్ నుంచి ట్రూ కాలర్ లో వంశీ అని వచ్చింది. దట్స్ ఓకే. ఏం లేదండి. ఇప్పుడు మీరు కోర్స్ అయిపోయి 1 year వరకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అని అంటున్నారు కదా, అంటే సపోర్ట్ అంటే అసిస్టెన్సే. అయితే ఇప్పుడు కొంచెం మార్కెట్ అంతా కొంచెం డౌన్ గా ఉంది కదా, అదేమన్నా కొన్ని రోజులు ఎక్స్టెన్షన్ అట్లా అవుతుందా? అంటే కొంచెం ఇది వీడియోస్ అవన్నీ 2 years అట్లా చెప్తున్నారు కానీ మీకు విషయం చెప్తున్నా, నేను జనవరిలో లాస్ట్ ఇయర్ జనవరి నుంచి స్టార్ట్ చేశాను ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అని. 2023 జనవరి నుంచి ఇప్పటి వరకు నేను గ్రూప్ లో స్టూడెంట్ యాడ్ చేయడమే కానీ రిమూవ్ చేయడం చేయలేదు. అదే జస్ట్ ఒక్కసారి ఓకే, కాకపోతే ఏంటంటే నేను అథారిటీ ఉండాలని చెప్పి 1 year నేను క్లియర్ గా చెప్తాను. 1 year తర్వాత ఇప్పుడు ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ వే ఆఫ్ బిహేవియర్ ఊరికే చింతకుండా వేరేలాడుతుంటారు. ఇంకా మాది ఇంకొక 2 రోజుల టైం ఉంది, 3 రోజుల టైం ఉంది, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఒక టైం ప్రతి దానికి ఒక లిమిట్ పెట్టాలి కనుక నేను చెప్తా ఉంటాను క్లియర్ గా. అంటే ఇది జెన్యున్ గా మనం ఏదన్నా జెన్యున్ డౌట్స్ కానీ అట్లాంటి వాటికి అడగడానికన్నా కనీసం అలా ఉంటుంది కదా, అంటే మీ సజెషన్ మీరు తీసుకోవడానికి. అడిగేది దేని అంటే 1 year వరకు కాదు. నిన్న నేను క్లియర్ గా చెప్పాను ఈ విషయంలో. డౌట్స్ క్లారిఫికేషన్ ఎలా ఉంటుంది, మన దగ్గర ప్రాసెస్ ఎలా ఉండాలి అని. కోర్స్ జరుగుతున్నంత కాలం మా వైపు నుంచి 100% సపోర్ట్ ఉంటుందండి. ఓకే, ఆ తర్వాత వెరీ లిమిటెడ్ సర్వీస్ సపోర్ట్ ఉంటుంది. మేము డిస్కషన్ ఫోరమ్స్ ఓపెన్ చేసి ఉంచుతాం ఆల్వేస్. ఒక 2 years వరకు 1 to 2 years వరకు నేనేమి అవి డిజేబుల్ చేయను. స్టూడెంట్స్ అందరూ కూడా ప్రతి వాడు ఇప్పటికీ మాది లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన డిస్కషన్ ఫోరం స్టిల్ స్టూడెంట్స్ యూజ్ చేసుకుంటూనే ఉంటారు. ఓకే, అది ఎందుకు యూజ్ చేసుకుంటారంటే వాళ్ళకి ఏ డౌట్స్ వచ్చినా అక్కడ పోస్ట్ మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు వాటిల్లో. కాకపోతే నేను ఏది డిలీట్ చేయను, అలా నడుస్తూ ఉంటాయి. ఓకే, మరీ నాకు ఎప్పుడైనా ఇబ్బంది అనిపించినవి బాగా పాతవి ఏమైనా ఉంటే అవి తీసేస్తాను తప్ప కొత్తవి ఒక 1 or 2 years వరకు నేనేం తీయను వాటిని. ఓకే, మీరు అందరూ అందులో డిస్కస్ చేసుకోవచ్చు, డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. మా వైపు నుంచి సపోర్ట్ క్లాస్ జరుగుతున్నంత కాలం ఉంటుంది. అంటే ఆ గ్రూప్ లో అంటే ఆల్రెడీ వర్కింగ్ వాళ్ళు అట్లా ఉంటున్నారు. ఈ బ్యాచ్ లో మీతో పాటు జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఉంటారు. ఓకే అండ్ ఓకే, ప్లీజ్ గో హెడ్. యా, అంతే. క్లియర్ అండి మీకు? మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోయినట్టున్నారు మరి మీరు. వంశీ రావా? I think you're fine now, Okay. right? Oh, yeah. Thank you. That's it. సో ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఐ థింక్ ఆల్ ఆర్ ఫైన్ అండి. మనం మళ్ళీ ఇంకా అందరూ ఎవరైతే డిసైడ్ అయ్యారో వాళ్ళందరూ మీ పేమెంట్స్ పార్ట్ వరకు ఫినిష్ చేసుకోండి. ఓకేనా? సో అందరూ ఓకే అనుకున్న వాళ్ళందరూ పేమెంట్స్ చేసేస్తే మీకు నేను మిమ్మల్ని అందరినీ సెపరేట్ గ్రూప్ లో ఇస్తాను. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్. వాట్సాప్ కమ్యూనిటీలో పేమెంట్ లింక్ మళ్ళీ పంపిస్తాను, చూసుకోండి.